ఓకే అండి. దేవునామానికి మహిమ కలుగును గాక. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభాభివందనములు. మనము టెంపర్‌మెంట్స్ వర్సెస్ ఫ్రూట్ ఆఫ్ ద స్పిరిట్ అనేటువంటి అంశాన్ని ప్రారంభించుకున్నాం. మరి టెంపర్‌మెంట్స్ అనేటివి ఎలా ఉంటాయి? ఒక మనిషి జీవితంలో సహజంగా టెంపర్‌మెంట్స్ అనేటివి రకరకాలుగా ఉంటాయి. వారి యొక్క ఎడ్యుకేషన్ బట్టి, లేపోతే తల్లిదండ్రుల నుంచెల్లొచ్చినటువంటి లక్షణాలను బట్టి, వాళ్ళు ఉంటున్నటువంటి ఎన్విరాన్మెంట్‌ని బట్టి, లేకపోతే ప్రభువులోకొచ్చిన తర్వాత ఉండే పరిస్థితులను బట్టి టెంపర్‌మెంట్ అనేది మారుతూ ఉంటుంది. టెంపర్‌మెంట్ స్థిరత్వం కాదు. మారుతూ ఉంటుంది. అయితే అందులో కొన్ని బలహీనతలు పూర్తిగా మారకపోవచ్చు గానీ, టెంపర్‌మెంట్ అనేది మారుతూ ఉంటుంది అనే విషయాన్ని మీకు ముందస్తు హెచ్చరికగా చెప్తున్నాను. అలాగే మనం నేర్చుకునేది మోడర్న్ సైకాలజీ కాదు. లేదా సెక్యులర్ సైకాలజీకి సంబంధించింది ఎంత మాత్రము కాదు. కాబట్టి వాటితో సెక్యులర్ సైకాలజీతో గాని, మోడర్న్ సైకాలజీతో గాని ఎలాంటి సంబంధం లేకుండా వీటిని ఈ బలహీనతలను, ఈ లక్షణాలను మీరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఇవి ప్రతి మనిషిలోకి ఉండేటువంటి సహజమైనటువంటి బలహీనతలు. బైబిల్‌లో మనం చూస్తాం బలహీనతలు ఎలా ఉంటాయనేది. అయితే ఆ బలహీనతలు ఒకరిలో ఎక్కువ ఉండొచ్చు, ఒకరిలో తక్కువ ఉండొచ్చు, ఒకరి లోపల ఒకటి ఉండొచ్చు, ఒకరు ఉండకపోవచ్చు. కానీ ఇవన్నీ యూనివర్సల్‌గా మనుషులకు ఉండేటువంటి సహజమైనటువంటి లక్షణాల గురించి మాట్లాడుకుంటాం. ఓకే. సో, అది గుర్తుపెట్టుకోండి. అలాగే మనం పెట్టుకునేటువంటి పేర్లు ఏవైతే ఉన్నాయో, వాడుతున్నటువంటి పేర్లు ఏవైతే ఉన్నాయో, వాటిని మీరెవరికీ లేబులింగ్ ఎయకూడదు. లేబుల్‌గా తీసుకోకూడదు. ఒకవేళ గతంలో నేను అలాంటి పరిస్థితిలో ఒకవేళ చేసుంటే, నేను దాన్ని వెనక్కి తీసుకుంటున్నాను ఆ మాటలని. సో, మనము కాలాన్ని బట్టి మనము దినదినము మన ఆలోచన విధానాన్ని మార్చుకోవడం చాలా అవసరం. అవస్థతను బట్టి మనం మార్చుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. సో, కాబట్టి మనం ఎప్పుడు గూడా దేనికి, ఎవరికి ఎలాంటి లేబులింగ్ ఇవ్వకూడదు. లేబుల్ ఎయకూడదు. స్టాంప్ ఎయకూడదు అనేది చాలా ప్రాముఖ్యంగా మీరు గ్రహించాలా. నువ్వది, ఇది అని జెప్పేసి మనం ఎవరిని పాయింట్ ఔట్ చేయకూడదు. ఓకే. సో, నేను గూడా అది నేనింకా సీరియస్‌గా నేను దాన్ని స్టడీ చేస్తా ఉన్నాను. నేర్చుకుంటా ఉన్నాను. ఓకే. మనం ఇంట్రడక్షన్ క్లాస్ జూశాం. అలాగే లాస్ట్ వీక్ మనము 5 ఫంక్షనల్ ఏరియాస్ ప్రారంభించుకున్నాం. అందులో ఆధ్యాత్మిక విభాగం స్పిరిచ్యువల్ ఏరియాస్ ఆఫ్ ఫంక్షనింగ్ గురించి నేర్చుకున్నాం. ఒక మనిషికి ఆధ్యాత్మిక విభాగం ఎలా ఉంటుంది? దేవునితో సంబంధం రిలేషన్‌షిప్ విత్ గాడ్ గురించి నేర్చుకున్నాం. ఆ రిలేషన్‌షిప్ విత్ గాడ్ గాని, లేకపోతే ఆరాధన జీవితం వర్షిప్ లైఫ్ స్టైల్ అంటే దేవునితో నడిచే విధానం గురించి మనం ఆలోచన చేశాం. ఓకే. దేవునితో ఉండేటువంటి మనము కమ్యూనికేషన్ ప్రార్థన ద్వారా కమ్యూనికేట్ చేయడము, వాక్యం ద్వారా కమ్యూనికేట్ అవ్వడం, వాక్యంలో నిలుచుట, హోలీనెస్ పరిశుద్ధత, పరిశుద్ధాత్మ నాయకత్వం అంటే పరిశుద్ధాత్మ చేత నడిపించబడడం, ఆత్మీయ ఫలములు ఫలించుట ఇవన్నీ కూడాము ఆధ్యాత్మిక విభాగానికి సంబంధించినటువంటి విషయాలు. అయితే ఇవన్నీ మొదటి మానవుని గురించి మనం నేర్చుకున్నాం. ఏదెను తోటలో మొదటి మానవుడు ఎలా దేవునికి దూరమయ్యాడు? దేవునికి దూరం అవ్వడం ద్వారా ఎలాంటి సమస్యలు ఉత్పన్నమైనాయి? సో, ఆ సమస్యలను మనం ఎలా మళ్ళా అధిగమించడానికి దేవుడు యేసుక్రీస్తు ద్వారా చేసినటువంటి ప్రణాళిక ఏంటి? అనేది మనం చూశాం. సో, సమస్య మనం చూశాం. ఏదెను తోటలో మానవునికి ఏముంది? సెల్ఫ్ వర్త్ విలువ ఉంది. సెక్యూరిటీ భద్రత ఉంది దేవునితో జీవించినంత కాలం. అలాగే సిగ్నిఫికెన్స్ అంటే ఎందుకు బ్రతకాల అనేటువంటి ఒక గురి, ఒక లక్ష్యాన్ని దేవుడు మానవునికి ఇచ్చాడు. అయితే ఎప్పుడైతే మానవుడు దేవునికి దూరమయ్యాడో, పాపం చేశాడో, దేవుడు వద్దన్నది చేశాడో, ఆజ్ఞను అతిక్రమించాడో, అప్పుడు మానవుడు ఈ మూడిటిని ఇంబాలెన్స్ అయిపోయాడు, కోల్పోయాడు. దేవునితో ఉండేటువంటి ఆ భద్రత అంటే సెల్ఫ్ వర్త్ కోల్పోయాడు మానవుడు. మనుషులకు మధ్యలో ఉన్నటువంటి ఆ గౌరవం, విలువ తగ్గిపోయింది. అలాగే దేవునికి మనుషులకు మధ్య ఉండేటువంటి ఆ సంబంధం తెగిపోవడం ద్వారా విలువ, గౌరవం విషయంలో సమస్య ఏర్పడింది. అలాగే భద్రత విషయంలో గూడా సమస్య ఏర్పడింది. అలాగే సిగ్నిఫికెన్స్ లక్ష్యం, గురి అనేది గూడా మారిపోయింది. మానవుని యొక్క గురి, లక్ష్యము ఇప్పుడు దేవుడు కాదు. ఎలాగైనా బ్రతకాలి అనేటువంటి పరిస్థితి వచ్చేసింది. ఇంబాలెన్స్ అయిపోయింది అనేది మనం చూశాం. అయితే ఈ సమస్యల వల్ల 3 మేజర్ అవసరతలు ఏర్పడ్డాయి మనిషి జీవితంలో. అవేంటి అంటే క్యాజువల్ నీడ్స్, సో క్రిటికల్ నీడ్స్, క్రూషియల్ నీడ్స్ అనేటివి మనం చూశాం. క్యాజువల్ నీడ్స్ అంటే కూడు, గూడు, గుడ్డ మన రెగ్యులర్ నీడ్స్ గురించి మనం చూశాం. క్రిటికల్ నీడ్స్ అనేటివంటే నిజమైనటువంటి ట్రూ రిలేషన్‌షిప్, ట్రూ ఎమోషన్స్ అనేటివి మనం కోల్పోయాం. అలాగే మరి క్రూషియల్ నీడ్ అనేది నిజంగా ఆధ్యాత్మికమైన రిలేషన్ దేవునితో ఉండాల్సినటువంటి సంబంధాన్ని మానవుడు కోల్పోయాడు. ఈ 3 అవస్థతులలో కొరత ఏర్పడింది. అయితే మానవుడు మొదటి దాన్ని దాటిపోయి మరి అన్ని రకాలుగా సమృద్ధిగా సంపాదించుకోగలిగాడు గానీ, నిజమైనటువంటి బంధాలు, నిజమైనటువంటి ప్రేమ, నిజమైనటువంటి ఎమోషన్స్, నిజమైనటువంటి దైవికమైన రిలేషన్‌షిప్‌కి మాత్రం దూరంగా
మానవుడు దూరంగానే ఉన్నాడు. అలాంటి మానవుణ్ణి తిరిగి దేవునికి దగ్గర చేయడానికే యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడనేది మనం గతంలో చూశాం. అందుకే యేసు ప్రభు చెప్పినటువంటి విషయాలు చాలా మందికి అర్థం కాలేదని మనం క్రైస్తవులుగా గ్రహించవచ్చు. ఈ లోకంలో బ్రతుకుతున్నప్పుడు ఆయన కిందికి భూమి మీదకి వచ్చిన తర్వాత ఆయన శిష్యులతో మాట్లాడుతూ ఆయన బోధించడం ప్రారంభించిన తొలి దినాల్లోనే మత్తయి సువార్త 6వ అధ్యాయంలో క్లియర్‌గా చెప్పాడు. మీరు ఏం తిందుమో, ఏం త్రాగుదుమో, ఏం ధరించుకుందుమో చింతించొద్దు అని. సో, అంత స్పష్టంగా చెప్పినా కూడా మానవుని యొక్క స్వభావం, మానవుని యొక్క బలహీనత వాటి మీదకెళ్ళి మరలలేదు. దేవుని రాజ్యాన్ని, నీతిని మొట్టమొదట వెతకాలి. మొట్టమొదట ఫస్ట్ అనేది మనం గ్రహించాల. సో, మొదటి ప్రాధాన్యత క్రైస్తవునికి దేవుని రాజ్యాన్ని వెతుకుట అని చూశాం. ఎందుకంటే ఏమి తిందుమో, ఏం త్రాగుదుమో, ఏం ధరించుకుందామో అనేది అన్యజనులు వీటన్నిటి విషయమై విచారిస్తారు గాని నిజమైనటువంటి క్రైస్తవుడు విచారించడు అని చూశాం. అంత మాత్రమే కాదు, దేవుడు చాలా అద్భుతమైనటువంటి ప్రభువు అద్భుతమైన ఎగ్జాంపుల్స్ వాడాడు. మీరు అనేక పిచ్చుకల కంటే శ్రేష్ఠులు కారా? హ్మ్. గడ్డి అంటే సొలొమోను సైతం ఒక గడ్డిలాగా అలంకరించబడలేదు. అడవి పూలను, గడ్డిని చూడండి దేవుడు ఎంత అందంగా అలంకరించాడు. ఇవన్నీ కూడాను మనకు దేవుడు మనల్ని ఎలా ప్రొటెక్ట్ చేస్తాడో చెప్పడానికి వాడుతున్నటువంటి ఫిగరేటివ్ లాంగ్వేజ్‌లో మనం చూస్తా ఉన్నాం. అంటే నిజంగా దేవుడు అంటే పోలికలు చూస్తా ఉన్నాం. దేవుడు ఈ భూమి మీద ఉన్నటువంటి పిచ్చుకలు, గడ్డి వీటన్నిటికంటే మనల్ని శ్రేష్టంగా చేశాడు. మనకు పట్టించుకుంటాడు అనేటువంటి, మనల్ని కేర్ తీసుకుంటాడు అనేటువంటి, మనకు కావాల్సినటువంటి సమకూరుస్తాడు అనేటువంటి ఈరోజు చాలా మందికి ఆ విశ్వాసం గాని, ఆలోచన గాని లేకపోవడం శోచనీయమే. అందుకే చాలా మంది దేవుని రాజ్యాన్ని, నీతిని వెతకట్లే. మొట్టమొదట అవన్నీ అనుగ్రహించబడతాయంట. అంటే దేవుడు మనకు కావాల్సినవి సమకూరుస్తా అన్నాడు. మనకు కావాల్సినవి వనరులు సమకూరుస్తా అన్నాడు. ఎప్పుడు మనం దేవుని రాజ్యాన్ని, నీతిని వెతికితే అవి వస్తాయి. కానీ మనమేం చేస్తున్నాం అంటే వాటి వెనకాల పడుతున్నాం. ఏం తిందామో, ఏం త్రాగుదామో, ఏం ధరించుకుందామో అనే వాటి వెనకాల పడుతున్నాయి. దాని వెనకాల పడితే దేవుని రాజ్యం నీ వెనకాల రాదు. దేవుని రాజ్యం నువ్వు వెతికితే అవి ఆటోమేటిక్‌గా నీ వెనకాల వస్తాయి అనేది నువ్వు అర్థం చేసుకోవాలి. అయితే స్పిరిచ్యువల్ ఏరియాస్ ఆఫ్ ఫంక్షనింగ్‌లో మానవుడు సరైనటువంటి రీతిలో ఫంక్షన్ అవ్వట్లేదు. సరైన రీతిలో ఉండట్లేదు అనేది మనం అర్థం చేసుకున్నాం. ఇది మొట్టమొదటి మానవ జీవిత చరిత్రలో జరిగిన సంఘటన ఎలా మానవ జాతిని అంతటిని ప్రభావితం చేస్తుందో మనం చూశాం. మరి ఈరోజు రేషనల్ ఏరియాస్ ఆఫ్ ఫంక్షనింగ్ అంటే ఆలోచనలు, థాట్స్, థింకింగ్ ప్రాసెస్, బుద్ధికి సంబంధించి మన బుద్ధి ఎలా ఉంది, మానవుని యొక్క బుద్ధి, మానవుని యొక్క ఆలోచన విధానం ఎలా ఉంది. అందుకే మన థాట్స్ అనేటివి ఎలా ఉంటున్నాయి అనేది మనం తెలుసుకోవాలి. ముందుగా మన ఆలోచనల మీద సాతాను ఎప్పుడు దాడి చేస్తూ ఉంటాడు. ముందుగా శోధిస్తాడు మన ఆలోచనలు. ఏదోని తోటలో అదే జరిగింది. సర్పము కుయుక్తితో ఏం చేసిందంట, అవ్వను శోధించింది, తన ఆలోచనలు శోధించింది. అవునా? చూడండి, వాళ్ళ మధ్యలో ఉన్నటువంటి కమ్యూనికేషన్, వాళ్ళ యొక్క సంభాషణను గమనించండి. సాతాను ఏదోని తోటలో అవ్వతో మాట్లాడుతున్న సంభాషణ ఒకసారి జ్ఞప్తికి తెచ్చుకోండి, గుర్తు చేసుకోండి. చూడండి, ఎక్కడ అటాక్ చేస్తున్నాడు? సాతాను ఎప్పుడు కూడా మన ఆలోచనల మీద ప్రభావితం చూపిస్తాడు. ఎందుకంటే అది అక్కడ పోయినామంటే ఇక మిగతా అన్ని ఈజీగా చెడిపోతాయి అన్నమాట. అందుకే ఫస్ట్ ఆలోచన. అందుకే మనం ఒక మనిషిని మార్చడానికి ప్రయత్నం చేయకూడదు. జనరల్‌గా ఒక మనిషిని ఏ రకంగా మార్చడానికి ప్రయత్నం చేయకూడదు. ఎందుకనంటే మనం విఫలమైతాం. మనిషి ఆలోచన మారనంత వరకు, బుద్ధి మారనంత వరకు ఏది మారదండి. అన్నిటికంటే కష్టమైనది ఏంటో తెలుసా? ఈ ఆలోచన విధానమే, బుద్ధి మార్చుకోవడమే. నాకు అందుకే 2 కొరింథీ 10:5లో నాకు చాలా ఇష్టమైన మాట చూస్తాను నేను. ఒక సేవకునిగా అంటే ఒక నాయకుడిగా ఆ మాటను నాకు చాలా ఇష్టం అనిపిస్తది. పౌలు ఒక మాట మాట్లాడుతున్నాడు. ఎవరైనా చదువుతారా? హలో అండి. 2 కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 10వ అధ్యాయం 5వ వచనం. బైబిల్ మేము కూడా ఉత్తరములను దేవుని గూర్చిన జ్ఞానమును అడ్డగించి ప్రతి ఆటంకమును పడద్రోసి ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోబడినట్లు చెరపట్టి చాలా ఏమంటుండే చూడండి పౌలు, ప్రతి ఆలోచనను చెరపట్టి అంట. అంటే దేవుని యొక్క జ్ఞానాన్ని అడ్డగించేటువంటి దుర్గములు ఏదైనా కావచ్చు, దేవుని జ్ఞానాన్ని అడ్డగించేటువంటి ఏదైనా దాన్ని పడగొట్టాలి ఫస్ట్. పడగొట్టి అంటే దేవుని అంటే ప్రతి ఆలోచనను చెరపట్టి అంటే లోబర్చుకొని క్రీస్తుకు లోబరచవాలని చూస్తున్నాడు అంట పౌలు. నిజంగా ఎంత పవర్ఫుల్ వర్డ్ అండి.
మేము అదే ప్రయత్నం చేస్తున్నాం గత సంవత్సరాలుగా ఫైట్ చేస్తాం దాని మీదనే. మన ఆలోచనలు ఫస్ట్ ఇక్కడే బుద్ధి అంటే సాతాను ముందుగా మనల్ని శోధించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు, శోధిస్తూ ఉంటాడు. ఎక్కడ స్టార్ట్ అయింది అది? ఏదోన్ తోటలో ఈ శోధన స్టార్ట్ అయింది. ఆదాము అవ్వను శోధిస్తా ఉన్నాడు. అవునా, నిజమా, ఈ పండు తింటే మీరు చావరా, తెలుసా, మీకు ఏం తెలుసో, నువ్వు పండు తిన్న వెంటనే నువ్వు దేవదూతల వల్ల అయిపోతావు, నువ్వు ఇలా అయిపోతావు, నువ్వు అలా అయిపోతావు తెలుసా. ఈరోజు కూడాము క్రైస్తవుడని చెప్పబడుతున్నటువంటి వ్యక్తులంగా విశ్వాసులమని చెప్పుకుంటూనే ఈ లోక సంబంధమైనటువంటి సాతాను సంబంధమైనటువంటి ఉరిలో ఆలోచనలో మనం స్ట్రక్ అవుతున్నాం. వాడు మనల్ని చాలా అద్భుతంగా శోధిస్తాడనమాట. అంటే మనం ఎలా శోధించబడుతున్నాం అని కూడా మనకు అర్థం కాకుండా శోధిస్తాడు అనమాట. కొంతమందికి రియలైజ్ గారు, నేను నిజంగా ఒక తప్పుడు విధానంలో ఉన్నాను, తప్పుడు ఆలోచన కలిగి ఉన్నాను కూడా అర్థం చేసుకోడు. అందుకే మన బుద్ధి ఏమైతుంది, ఉం? మన యొక్క ఆలోచన విధానం ఎక్కడ పోతుంది అనేది మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి ఫస్ట్. అందుకే ఇది మారాల, ఈ బుద్ధి మారితే అన్నీ మారుతాయి. మన ఆలోచన మారితేనే మన బుద్ధి మారుతుంది. అందుకే మన ఆలోచనలు మన బుద్ధి మీద ప్రభావితం చూపిస్తాయి. అందుకే నీ రేషనల్ ఏరియాస్ ఆఫ్ ఫంక్షనింగ్ ఎలా ఉందో మనల్ని మనం పరిశీలించుకోవాల్సినటువంటి అవసరత ఎంతగానో ఉంది. చూడండి, నువ్వు క్రైస్తవుడు అయిన తర్వాత కూడా మన మనసు అంటే మన ఆలోచనలు డబ్బు మీద ఉండొచ్చు, పేరు ప్రఖ్యాతల మీద ఉండొచ్చు, ఆస్తిపాస్తుల మీద ఉండొచ్చు, లోక సంబంధమైనటువంటి సౌఖ్యాల మీద ఉండొచ్చు. ఉమ్, కొద్ది మంది ఆలోచన మాత్రమే దేవుని మీద ఉంటుంది. ఇంతకుముందు ఫిలిప్పి పత్రిక 3వ అధ్యాయంలో చెప్పినట్టుగా పౌలు పౌలు యొక్క ఆలోచన ఎంత శ్రేష్టంగా ఉందో మనం చూసాం. మనం ఎక్కడ ఉంటున్నాం, మన ఆలోచన ఏంటి అనేది ఇక్కడ ప్రధానమైనటువంటి విషయం. సో సాతాను ఎప్పుడు కూడా వాక్యానికి విరుద్ధంగా, దేవునికి విరుద్ధంగా శోధిస్తాడు. దేవుని నియమాలకి, దేవుడు ఆలోచనలకు విరుద్ధంగా వచ్చే ప్రతి ఆలోచన సాతాను దగ్గర ఉంచాలి. మనం శోధించబడతాం. ఎందుకంటే దేవుడు ఒక నియమం పెట్టాడు, దేవుడు ఒక పద్ధతి పెట్టాడు, దేవుడు ఒక ఆలోచన విధానాన్ని కలిగి ఉన్నాడు. క్రైస్తవుల పట్ల, విశ్వాసుల పట్ల, తను ప్రాణం పెట్టినటువంటి మనుషుల పట్ల, అందరి పట్ల కూడా ఆయన ఈవెన్ ప్రతి మానవుని పట్ల ఒక ఆలోచన కలిగి ఉన్నాడు. అందరు మనుషుల పట్ల ఆయన ఒక ఆలోచన కలిగి ఉన్నాడు. కానీ చాలా మంది దాన్ని స్వీకరించట్లేదు, దాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నము చేయట్లేదు. అదే సమస్య. చూడండి, అందుకే మనం ఏం చేస్తామనంటే మన ఆలోచనల మీద దాడి చేస్తాడు, తర్వాత ఏం చేస్తాడు, శోధిస్తాడు, తర్వాత దాడి చేస్తాడు మన ఆలోచనల మీద. నమ్మేటట్టుగా అంటే దాని మీద ప్రభావితంగా తను ఏం చేస్తాడంటే మన ఆలోచనల మీద ప్రభావితం చూపిస్తాడు. అయితే ఎప్పుడైతే సాతాను మన ఆలోచనల మీద శోధించి దాడి చేయడం ప్రారంభిస్తాడో, మన నిర్ణయాలు ఏవైతున్నాయో, మన చాయిసెస్ అనేటివి మనం ఏం చేస్తామనంటే మిస్యూజ్ చేయడం ప్రారంభిస్తాం. అదా ఇదా అన్నప్పుడు మనం రాంగ్ చాయిస్ తీసుకునేటువంటి అవకాశాలు చాలా ఎక్కువ. ఇప్పుడు ఎవరన్నా వచ్చి మన దేవుడా, లేకపోతే ఇదా, లేకపోతే లోకమా, లేకపోతే దేవుడా, లేకపోతే ఈ లోకమా, దేవుడా లేకపోతే డబ్బా, దేవుడా లేకపోతే ఇదా అని మనల్ని నిజంగా మనకు ఒక చాయిస్ ఉంటే, మనము సాతాను మనల్ని ఎంత శోధిస్తాడు అని అంటే మనము తప్పుడు నిర్ణయం తీసుకునేలాగా శోధిస్తాడు. సమాజాన్ని చూపిస్తాడు, లోకాన్ని చూపిస్తాడు. ఈవెన్ చూడండి, సాతాను యేసు ప్రభు యొక్క బలహీనత అంటే ఆయన 40 రాత్రులు 40 పగళ్ళు ఆయన ఉపవాసం ఉంటున్నటువంటి సమయంలో ఆయనకు ఆకలేసినటువంటి బలహీనతను గమనించి ఏం చేశాడంటే దాడి చేయడానికి ప్రయత్నం చేశాడు, తన మీద శోధించడానికి ప్రయత్నం చేశాడు. ఫస్ట్ శోధించాడు. చూడండి, ఉం? తీసుకో, ఏముంది, ఎంతసేపు నీ వల్ల అవుతుంది, రాళ్ళను రొట్టెలుగా చేసుకో. ఎంత బాగుందండి, ఈజీ కదా. దేవుని నిజంగా యేసు ప్రభు సాధ్యం కదా రాళ్ళను రొట్టెలుగా చేసుకోవడం. కానీ ఆ శోధనను యేసుప్రభు ఎలా తిప్పికొట్టాడు? మనుషుడు రొట్టె వలన కాదు, దేవుని నోట నుండి వచ్చే ప్రతి మాట వలన బ్రతుకుతాడు. అది అది అర్థం కావాలి. ఆ స్థాయి రావాలి క్రైస్తవులకు. అంటే మనము విశ్వాసంగా మానవుడు అంటే అర్థం చేసుకోవాల్సినటువంటి లోతైనటువంటి గంభీరమైనటువంటి విషయం అది. అవును, మనుషుడు రొట్టె వలన బ్రతుకుతాడు. మనం ఏం చేస్తున్నాం? రొట్టె వలన కాదు, క్షమించాలి, దేవుని మాట వలన బ్రతుకుతాడు. కేవలం రొట్టె వలన బ్రతుకుతే అది 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 కాదు నిజమైనటువంటి బ్రతుకు. దేవుని మాట వలన బ్రతుకుతాడు. ఎస్, ఏం ఏం అద్భుతమైనటువంటి జవాబు, లేఖనానుసారమైనటువంటి జవాబు. యేసుప్రభు తన సొంత ఆలోచన చెప్పట్లా, లేఖనంలో ఉంది చెప్తున్నాడు. ఓ సాతాను మళ్ళీ ఏం చేసిండు? ఓకే, నువ్వు నన్ను శోధిస్తే నాకు లేఖనాలు చూపిస్తావు, అయితే నీ కూడా నేను లేఖనాలతో దాడి చేస్తా అంటాడు. ఇప్పుడు కూడా మనం లేఖనాల ద్వారానే దాడికి గురి అవుతాం. క్రైస్తవులు అందరూ కూడా లేఖనాల ద్వారానే దాడికి గురి అవుతారు. కానీ వాడు మిస్ఇంటర్ప్రిటేషన్ చేస్తారు, రాంగ్ కోట్ చేస్తారు అనమాట. వాటిని మిస్యూజ్ చేయడానికి ప్రయత్నం చేస్తాడు. అవునా, అయితే ఇప్పుడు ఈ పని చేయి, దూకు, ఆ కొండ మీద తీసుకెళ్ళి దూకు, నీకు లేఖనం చెప్తుంది కదా,
దేవుడు తన దూతలను ఆజ్ఞాపించి నేను పట్టుకుంటాడు, ఒకసారి ట్రై చేయి, లేఖనమే చెప్తుంది అన్నాడు. కానీ లేఖనం చెప్తుందా? లేఖనాన్ని ఏం చేస్తున్నాడు? వక్రీకరిస్తున్నాడు. అక్కడ వక్రీకరిస్తున్నాడు. దేవుడు ఎక్కడ కూడా చెప్పలే, నువ్వు ఎలా అయితే అలా పడి నువ్వు ఇష్టానుసారంగా దూకు, లేకపోతే నువ్వు ఇష్టానుసారంగా డ్రైవింగ్ చేయి, నేను రాకపోగలేదు, నేను కాపాడుతా అని చెప్పలా. నువ్వు నిజంగా సరైన విషయంగా నువ్వు సరైన రీతిలో ప్రయాణం చేస్తున్నాడు, రాకపోగలేదు, యెహోవా కాపాడుతాడు, తన దూతలను కాపాడమని ఆజ్ఞాపిస్తాడు, అందులో డౌట్ లేదు. చూడండి, ఎప్పుడు కూడా మనల్ని దాడి చేయడానికి ప్రయత్నం చేస్తారు లేఖనాల ద్వారానే. చూడు, మనం నేను మాట్లాడుతున్నప్పుడు ఒక ఆయన ఈ లేఖనం చూపించాడు. ఏంటి? 3 యోహాను పత్రికలో చూసినావా అన్న, మీరు ప్రాస్పార్టీ గురించి తప్పుగా మాట్లాడుతున్నారా? ఎంత బాగుంది చూడండి లేఖనంలో. యోహాన్ ఏమన్నాడు? ప్రియుడా, ఆత్మలో వర్ధిల్లిన ప్రకారం అన్ని విషయాలు వర్ధిల్లుమన్నాడు కదా. మనం ఎందుకు ఈరోజు ఆశీర్వాదాన్ని మనము మనం అజ్జేస్తున్నాం? క్లియర్గా ఉంది కదా, అన్ని విషయాలలో వర్ధిల్లుమని అని చెప్పేసి అన్నాడు. వా ఎంత సూపర్. సాతాను ఇలాగే దాడి చేస్తాడు. నేను అడిగాను, బ్రదర్, ఆ వాక్యం యొక్క సందర్భం తెలుసా? వర్ధిల్లడం అనేటువంటి పదాన్ని మనం ఎలా అప్లై చేసుకుంటున్నాం? నిజంగా వర్ధిల్లడం అంటే ఆడ ఏమన్నా ప్రాస్పార్టీ గురించి అయినా మాట్లాడుతుంది అని అడిగాను. ఆడ వర్ధిల్లడం మనకు కావాల పదం ఏం కావాలా? మనకి ఇష్టం అది, ఆ వర్ధిల్లడం. చూడండి, వర్ధిల్లడం అనగానే మనం ప్రాస్పార్టీ దగ్గరికి వెళ్ళిపోతాం అనమాట. చూడండి, అంటే ఈరోజు క్రైస్తవుడు ఎలా దాడికి గురవుతున్నాడు చూడండి, నమ్ముతున్నాడు దాన్ని. ఎంతమంది అమాయకంగా నమ్మిపోతున్నారు అని అంటే, మీకు అది ఇష్టం కాబట్టి దాన్ని నమ్ముతున్నారు, కానీ దాని సందర్భం అవసరం లేదా? యోహాను దేని గురించి మాట్లాడుతున్నాడు? ప్రియుడా, నువ్వు ఆత్మలో వర్ధిల్లిన ప్రకారం అన్ని విషయాలలో వర్ధిల్లాలి. ఇందులో 2 ప్రమాదాలు మనం చూస్తా ఉన్నాం. ఒకటి 2 ఎక్స్ట్రీమ్స్. ఒకటి ఏంటంటే, ఈరోజు చాలా మంది ఆత్మలో వర్ధిల్లడం అనే విషయాన్ని పక్కన పెట్టేశారు బొత్తిగా. ఇంకా అన్ని విషయాల్లో వర్ధిల్లు, అన్ని విషయాల్లో వర్ధిల్లు అని చెప్పేసి ప్రాస్పారిటీ ప్రీచర్స్ ఆత్మలో వర్ధిల్లడం పక్కన పెట్టేసి దీన్ని ఒక్కదాన్ని పట్టుకున్నారు. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ వర్ధిల్లడం అనే కాంటెక్స్ట్ ఏంటిది? వర్ధిల్లడం అనేది ఏ సందర్భంలో మాట్లాడనేది అవసరం లేదా? ఇంగ్లీష్లో చూడండి, దేని గురించి మాట్లాడండి? ప్రాస్పర్ ఇన్ యువర్ హెల్త్, నీ ఆరోగ్య విషయంలో వర్ధిల్లు అంటున్నాడు. ఎందుకు? అక్కడ ఉన్నటువంటి పరిచారకులు, సేవ చేసేవాళ్ళు తమ సొంత ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేసి సేవ చేస్తూ ఉన్నారు. ఆరోగ్యాన్ని పట్టించుకోవట్లేదు. పట్టించుకోకపోయేసరికి యోహాన్ అంటున్నాడు, అరే నీ ఆరోగ్యాన్ని పట్టించుకోకుండా మీరు ఇంత సేవ చేస్తున్నారు, ప్రియుడను ఆత్మలో వర్ధిల్లుతున్నావు, నాకు చాలా సంతోషంగా ఉంది. అప్పుడప్పుడు నీ శరీరాన్ని అంటే నీ ఆరోగ్యాన్ని కూడా కాస్త పట్టించుకోమనేది యోహాను సలహాగా చెప్తున్నాడు, అది ఆజ్ఞ కూడా కాదు. ఉం? దాన్ని తీసుకొచ్చి డబ్బుకు లింక్ పెట్టేసి, ధనానికి లింక్ పెట్టేసి, ఇదనమాట సాతాను మనల్ని లేఖనాల ద్వారానే, మన చుట్టూన్న వాళ్ళు మనల్ని దాడి చేస్తూనే ఉంటారండి. అందుకే తప్పుడు నిర్ణయాలు, తప్పుడు ఆలోచనలు చేస్తాం. క్రొత్త నిబంధనలో బ్లెస్సింగ్ అనేటువంటి మాట ఎక్కడ కూడా ధనం దగ్గర కానీ ఆరోగ్యం దగ్గర కానీ వాడబడలే. కావాలంటే మీకు లైఫ్ టైం ఛాలెంజ్ అండి, ఎవరైనా కావచ్చు, ఒక్క మాట, ఒక సగం రిఫరెన్స్ మీరు చూపించగలిగితే నేను మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాను. అందుకే మనం లేఖనాలను అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్లోనే అర్థం చేసుకుంటాం, కానీ ప్రాపర్ కాంటెక్స్ట్ మనం ఎక్కడ కూడా చూడం. ఎఫ్ఎస్సి 1:3లో కూడా పరలోకమందు ఆశీర్వాదం అనేది క్రీస్తునందు ఉంటుంది, అది పరలోక సంబంధమైన విషయాలకు సంబంధించిందనే అర్థంతోనే వాడబడింది. ఎందుకంటే మనకు వర్ధిల్లడం, ఆశీర్వాదం ఈ పదాలు చూడగానే మనం తొందరగా అట్రాక్ట్ అయిపోతాం అనమాట. ఈవెన్ పేతుల్లో కూడా మనం చూస్తాం కదా, ఆయన పొందిన దెబ్బల చేత మీకు స్వస్థత కలుగుతుంది అనగానే, స్వస్థత అనగానే మనం ఫిజికల్ దగ్గరికి వెళ్తాం. కానీ పౌలు అంటే యెషయా రాసినప్పుడు కానీ పేతురు రాసినప్పుడు కానీ అది ఫిజికల్ స్వస్థత గురించి మాట్లాడలే. దట్ డజంట్ మీన్ మళ్ళీ నేను స్వస్థత లేదు అని చెప్పడానికి ప్రయత్నం చేయట్లే. కానీ ఆ వచనం ఆ ఏమంటారు, భౌతిక సంబంధమైన స్వస్థతకు సంబంధించిన వచనం కాదని మాత్రమే చెప్తున్నాను. అది 100% స్పిరిచువల్ హీలింగ్ గురించి మాట్లాడుతున్నా. అంటే మనిషి పాపం నుండి విడుదల పొంది దైవిక స్వస్థతను అనుభవించాలి అంటే ఆధ్యాత్మిక స్వస్థత గురించే మాట్లాడుతున్నాడు. పాపం నుంచి విడుదల పొందడం గురించే మాట్లాడుతున్నాడు. కానీ ఆ లేఖనానికి జోడించాల్సినటువంటి అవసరం లేదు స్వస్థత గురించి. ఎస్, దేవుడు స్వస్థపరుస్తాడు, స్వస్థపరచడానికి సమర్థుడు, ఇప్పుడు కూడా స్వస్థతలు అద్భుతాలు చేస్తాడు ఆయన. కానీ ఆ లేఖనాన్ని మిస్యూజ్ చేయాల్సినటువంటి అవసరం లేదు. చూడండి, అందుకే మన ప్రార్థనలు, ప్రభా ఇగో నీ గాయపడిన హస్తం ఈ బిడ్డ మీద ఉంచు, ఈ రోగం మీద ఉంచు, కాలు పెట్టు మీద ఇక్కడ, అంటే ఇలా మన ప్రార్థనలు ఎందుకు అంత బలహీనంగా ఉంటాయి అంటే అందుకే లేఖనాన్ని మనం సరిగా అర్థం చేసుకోకపోవడం వల్ల. అందుకే మనం ఫస్ట్ మన ఆలోచనలు చాలా ఇంపార్టెంట్. అంటే లేఖనాలను మనం మిస్యూజ్ చేసుకునే విధంగా, లేఖనాల యొక్క సందర్భాన్ని కూడా మనం అపార్థం చేసుకునే విధంగా మన మీద దాడి చేస్తూ ఉంటాడు. దాడి చేస్తే ఏమైందంటే మన నిర్ణయాలు, మన చాయిసెస్ తప్పుడుగా తీసుకుంటాం, రాంగ్ ఎన్నుకుంటాం అనమాట.
తర్వాత మన ఫీలింగ్స్, మన భావాలు కూడా అవి ప్రభావితం చేస్తాయి. మన ఆలోచనలు సరిగా లేనప్పుడు అవి మన భావాలను కూడా హర్ట్ చేస్తాయి. మన ఫీలింగ్స్ హర్ట్ అవుతాయి అనమాట. అందుకే మనం ఏదైనా మాట్లాడితే సత్యం మాట్లాడగానే మనం ఫీల్ అవుతాం ఫస్ట్. ఎందుకు ఫీల్ అవుతాం అంటే మనం ఒక భావాన్ని కలిగి ఉంటాం. తప్పుడు భావాన్ని కలిగి ఉన్నప్పుడు మనం ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడితే మన ఫీలింగ్స్ హర్ట్ అయిపోతాయి. అవునండి? ఈరోజు సోషల్ మీడియాలో మనం ఎక్కువగా చూస్తున్నటువంటి పెద్ద సందర్భం అది. మా మనోభావాలు దెబ్బతిన్నాయి, మా మనోభావాలు దెబ్బతిన్నాయి అని చెప్పేసి చాలామంది మాట్లాడుతూ ఉంటారు. అలా అన్నోళ్ళందరూ ఇతరుల మనోభావాలు దెబ్బతీస్తున్న వాళ్ళే వాస్తవంగా. ఏదో రకంగా ఇతర మనోభావాలు దెబ్బతీస్తూ అంటారు. కానీ వాళ్ళు ఇతరుల మనోభావాలను పట్టించుకోరు కానీ వారి మనోభావాలకు ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చుకుంటారు అన్నమాట. అవును. ఏదన్నా ఒక మూవీలో ఒక కలరు, అంటే ఒక కలర్, ఒక మతానికి సంబంధించిన కలర్ చూపించినా కూడా వాళ్ళేమంటారంటే, మా మనోభావాలు దెబ్బతీయడానికి ఈ కలర్ వాడారు. ఈ కలర్ దుస్తులు వాడారు. ఇట్లా అంటే ప్రతి దాన్ని ఏం చేస్తారు అనంటే, తప్పుగా చూడడానికి ప్రయత్నం చేస్తా ఉంటారు. ఈ మనోభావాలు దెబ్బతినడం అనేది నీకు రైటా? రాంగా? అంటే మనకు ఒకవేళ రాంగ్ మనోభావాలుంటే, రాంగ్ ఆలోచన విధానం ఉంటే, మన మనోభావాలు ఎప్పటికి దెబ్బతింటూనే ఉంటాయి. మనము ఓవరాల్‌గా అందుకే ఆలోచించలేని పరిస్థితికెళ్ళిపోతాం. అందుకే ఈరోజు ఇక సోషల్ మీడియాలో జరుగుతున్నటువంటి మతాల మధ్యలో వార్లు ఏవైతే ఉన్నాయో, ఒకరి మతాన్ని ఒకరు దాడి చేసుకోవడం, కించపరచడం, మా మనోభావాలు దెబ్బతిన్నాయి అంటూ ఒకరి మీద ఒకరు దాడి చేసుకోవడం, ఇదంతా ఏంటి అనంటే వాళ్ళ ఆలోచన ఎక్కడో ఆగిపోయింది. వాళ్ళు సరైనటువంటి రీతిలో ఆలోచన చేయట్లేదని అర్థం. ఎందుకంటే వాళ్ళు దైవికంగా క్రైస్తవులు కూడా కావచ్చు. వాళ్ళు నిజంగా దైవికంగా ఆలోచన చేస్తే ఆ పనులు చేయరు. పక్క మతం యొక్క దేవతలను కించపరచడం గాని, వాళ్ళ గురించి అగ్లీగా మాట్లాడడం కానీ, అనవసరమైన విషయం. అంటే అలాంటి జోలికెళ్ళడు వాస్తవం చెప్పాలి అనంటే. అంటే ఏమంటున్నా ఎట్లుందంటే, మీరు మా మనోభావాలు దెబ్బతీసిర్రు కాబట్టి, నేను మీ మనోభావాలు దెబ్బతీస్తాను. అంటే దాడి చేసుకుంటున్నారు. అంటే ఆలోచన ఎక్కడో ఆగిపోయిందనేది మనం చూడొచ్చు. చూడండి ఇట్లా, ఇట్లా మాట్లాడుకుంటూ పోతూ ఉంటే ఎన్నో ఉంటాయి. ఇది ఒక రోజులో తేలే అంశం గూడా కాదు. తర్వాత దాని ప్రభావం శరీరం మీద, బాడీ మీద కూడా పడుతుంది. సో, మన ఆలోచన విధానం ఎలా ప్రభావితం అవుతుంది? హ్మ్. జనరల్ ఐడియాస్ ద్వారా. చూడండి, మనకుండేటువంటి సహజమైనటువంటి ఆలోచన విధానం ద్వారా మన ఆలోచన మీద ప్రభావితం పడుతుంది. మనం ఏదైతే ఆలోచిస్తామో అది చాలా ప్రమాదకరం. రోమా 1:24, 25లో మనం చూస్తే చూడండి, దేవుని గురించినటువంటి ఆలోచన వీళ్ళకి సరిగా లేదు. అంటే ఉన్నా కూడా దీన్నేం జేశారు అంటే మనం చూస్తాం. అంటే దేవుని గురించి తెలియశక్యమైనదేదో మీ మధ్యలో విషదమై ఉందని అంటాడు. అవునా అండి? మీ మధ్యలో విషదమై ఉంది. అంటే ఈ ప్రకృతిని చూడడం ద్వారా, సృష్టిని గమనించటం ద్వారా దేవుడు ఎలాంటి వాడు, ఎంత సంపన్నుడు, అంటే ఎంత జ్ఞానవంతుడు, ఎంత బుద్ధిమంతుడు, ఎంత శక్తివంతుడు అనేది దేవుని యొక్క లక్షణాలను మనం సృష్టిని గమనించడం ద్వారా అర్థమైతాయి అని చెప్తున్నాడు. అయితే అర్థమైనప్పటికి కూడా ఈ మనుషులు ఏం చేశారంట వీళ్ళు, దేవుని యొక్క మహిమను, సృష్టికర్త యొక్క మహిమను సిస్టమ్‌గా మార్చిరంట. సిస్టమ్ అనంటే క్రియేషన్‌గా మార్చారంట. క్రియేటర్ యొక్క గ్లోరీని తీసుకొచ్చి క్రియేషన్‌లో మారుస్తున్నారు. అంటే సృష్టికి మారుస్తున్నారు. సృష్టించబడిన దానికి ఆపాదించడం ప్రారంభించిర్రు అనంట. అందుకే నేను మేజర్ పాయింట్ మాట్లాడుకుంటున్నాం. అంటే దేవునికి ఎలా మానవుడు దూరమయ్యాడు? మనిషి యొక్క ఆలోచన మీద ఎలా ప్రభావితం పడింది? హ్మ్. ఏం చేసిర్రంట? ముందుగా ఏం చేసిర్రంటే దేవుని యొక్క మహిమను చతుస్పాద, అంటే పక్షుల యొక్కయు, చతుస్పాద జంతువుల యొక్కయు, అవునా? చూడండి ఎలా అలా మార్చుకుంటూ వచ్చాడు. హ్మ్. మానవులు, తర్వాత కీటకాల దగ్గర కూడా పురుగుల వరకు కూడా వెళ్ళిపోయాడంట. అంటే మానవుడు ఏం చేసిండంటే ఆలోచన విధానం ఎంత డౌన్ ఫాల్ అయింది అనంటే దేవుని యొక్క మహిమను పక్కన పెట్టేసి మనుషులను, అంటే పశువులను, జంతువులను, మనుషులని, అలాగే ఈవెన్ పురుగులను కూడాము ఆరాధించడం వదిలేయలేదంట. అక్కడ దాకా తీసుకొచ్చారనమాట. చాలామంది అనుకుంటారు, అంటే చార్లెస్ డార్విన్ థియరీని, ఇవల్యూషన్ థియరీని నమ్ముతా ఉంటారన్నమాట. అంటే సో, సృష్టి ఎలా పరిణామం చెందింది, పరిణామ క్రమంలో ఎలా అదింది అని చెప్తా ఉంటారు. వాస్తవం చెప్పాలంటే సృష్టిది పరిణామ క్రమం కాదు యాక్చువల్లీ. అపరిణామ క్రమం అనాలి. బైబిల్ ప్రకారం అది పరిణామ క్రమం కాదు, అపరిణామ క్రమం. అంటే ఈ మాటను తప్పుగా అర్థం చేసుకోవద్దు. అంటే మానవుడు కోతి నుండి అభివృద్ధి చెందుతూ అంటే కోతి నుండి లేకపోతే అంటే ఏకకణ జీవి నుంచి బహుకణ జీవి, బహుకణ జీవి నుంచెళ్ళి మానవుడు కోతి నుండి అట్లా అభివృద్ధి చెందాడు అని అపరిణామ క్రమము గురించి పరిణామ క్రమం అని చెప్తారు. కానీ వాస్తవానికి మానవునిది పరిణామ క్రమం కాదు, అపరిణామ క్రమం వాస్తవం చెప్పాలంటే. మొట్టమొదటి మానవుడు దేవునితో సుభిక్షంగా జీవించాడు. ఏదోన్ తోటలో భద్రతలో ఉన్నాడు. చాలా అద్భుతమైనటువంటి వ్యక్తిగా ఉన్నాడు. ఆ! మంచి సైంటిస్ట్ ఆయన. అంటే చూడండి, మంచి పోయెట్ ఆయన. మొదటి మానవుడికి కావాల్సినంత జ్ఞానం ఉంది.
కానీ అలాంటి ఒక జ్ఞాని మెల్లమెల్లగా మెల్లమెల్లగా దేవునికి అవిధేయత చూపించడం ద్వారా అజ్ఞానిగా మారాడు. చూడండి, జ్ఞాన విషయంలో ఆలోచన విధానంలో మానవుంది అపరిణామ క్రమమే కానీ పరిణామ క్రమం కాదు. మీరు చూడండి, పరిణామ క్రమం అనేది మనం చూడడానికి బాగానే, అది వినడానికి బాగుంటుంది ఆ థియరీ, కానీ నిజంగా జరిగింది అది కాదు. అంటే ఒకవేళ టెక్నాలజీ కోణంలో చూసినట్లయితే అది అబ్బా మానవుడు ఎంతో అభివృద్ధి చెందాడు, ఆ కోణం ఓకే. కానీ ఇక్కడ మాట్లాడుతుంది మనం ఆలోచన, ఐడియాలజీ గురించి మాట్లాడుతున్నాం. టెక్నాలజీ పరంగా చూస్తే మానవుడు అవసరతను బట్టి ఎదుక్కుంటూ వచ్చాడు, టెక్నాలజీ డెవలప్ చేసుకుంటూ వచ్చాడు. ఈ టెక్నాలజీ అంతా కూడా అంత జస్ట్ 200 సంవత్సరాల క్రితం నుంచే స్టార్ట్ అయింది. అంతకుముందు ఏ టెక్నాలజీ మనం చూడం. అంటే ఎక్కువ డెవలప్ అయిన టెక్నాలజీ అయితే 200 సంవత్సరాలను మనం చూస్తాం. అయితే మానవుని యొక్క ఆలోచన ఇక్కడ ఇంపార్టెంట్. ఆలోచన అనేది ఈ సృష్టిలో గొప్పవడానికి, టెక్నాలజీ కనిపెట్టడానికి ఆలోచన బాగానే ఉంది, కానీ అసలు దేవునికి దూరమై నీచమైనటువంటి ఆ, తప్పుడు అయినటువంటి విధానాలలో, అంటే దేవునికి దూరం అయిపోయి దేవుని సత్యాన్ని అసత్యంగా మార్చిరంట. చూడండి, ఇది దేవుని సత్యాన్ని అసత్యంగా మార్చుట అనేది పరిణామ క్రమమా అపరిణామ క్రమంగా చూడాలి ఇప్పుడు మనం. పరిణామం కాదు, అంటే మంచి పరిణామ క్రమం కాదు, అపరిణామ క్రమం ఇది. అంటే అంటే ఉన్నతమైన స్థాయి నుంచి మెల్లమెల్లగా 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 నీచ స్థాయికి మానవుని ఒక ఆలోచన దిగజారడం మనం చూస్తూ ఉన్నాం, వాస్తవం చెప్పాలి అని అంటే. ఉం? మానవుడు పతన స్థాయికే వచ్చాడు, వాస్తవం చెప్పాలి అంటే. ఉం? అందుకే సాతాను ఎప్పుడు కూడా మోసపోయేంత వరకు తెలియకుండా చేస్తారంట. 17:9-10 ఎవరైనా చదువుతారా ఒక్కసారి? ఒక్కసారి చదవండి ఇర్మియా గ్రంథం. అదేంటండి, బైబిల్ లేవా మీ దగ్గర? అది ఘోరమైన వ్యాధి గలది. దాన్ని గ్రహింపగల వాడెవడు? ఒకని చూడండి, ప్రవర్తనను బట్టి. చాలమ్మా, లేఖనం ఏం చెప్తుంది? మానవుని యొక్క హృదయము చాలా భయంకరమైందంటే దాన్ని గ్రహింపగలవాడేవాడు. అదంటే అది ఆలోచనకు అందదండి, బుర్రకు అందదు అది. అంత ఘోరమైనది వ్యాధి కలిగినటువంటి హృదయం మానవుంది. ఎందుకు అలా తయారైంది? మరి దేవుడు అలా చేశాడనో, దేవునికి దూరమైన తర్వాత అలా తయారైంది. మనం లాస్ట్ టైం కూడా మాట గుర్తు చేసుకున్నాం. దేవుడు మనుషులను నరులను యథార్థవంతులుగా సృష్టించాడు, కానీ మనుషులందరూ వివిధ తంత్రములు కల్పించుకున్నారంట, ఎవరికి నచ్చిన మార్గాన్ని వాళ్ళు ఎన్నుకున్నారని చెప్తున్నాం. చూడండి, మనిషి యొక్క హృదయం చాలా ఘోరమైనటువంటి వ్యాధి కలిగిందండి. చూడండి, సాతాను కూడా మనల్ని ఎంత దాడి చేస్తాడు అని అంటే మన ఐడియాలజీ, మన ఆలోచన మార్చేస్తాడు దేవుని దగ్గర కాకుండా. అందుకే మోసపోయేంత వరకు కూడా తెలియకుండా చేస్తాడు. తను రైట్గానే ఉన్నాను అనుకుంటాడు. ఆ మధ్యలో మేము అంటే ఒక డిస్కషన్ జరిగిందనమాట దీని మీద. అంటే ఇది ఎప్పటి నుంచో ఉంది, అఫ్ కోర్స్ అది మన సొంత ఆలోచన ఏం కాదు, కానీ ఒక వ్యక్తి అడుగుతాడు, ఏమంటాడంటే తన విద్యార్థులను అడుగుతాడు, ఒక కప్పను తీసుకోండి, దానికి తెలియకుండా దాన్ని చంపాలంటాడు, ఎలా చంపుతారా అని అడుగుతాడు అనమాట. ఒక కప్పను దానికి తెలియకుండా చంపాలా అంటే, నేను చనిపోతున్న విషయం తెలియకుండా చంపాలి అని అంటాడు. కొంతమంది స్టూడెంట్స్ ఏమంటాడు, ఏముంది సార్ దాన్ని వేడి నీళ్ళలో వేసేయాలా అని అంటాడు. అరే, వేడి నీళ్ళలో వేస్తే కాగుతున్నటువంటి వేడి నీళ్ళు వేస్తే జంప్ చేస్తుంది కదా, తనకు తెలుస్తుంది కదా, అప్పుడు నాకు ఒళ్ళు కాలిన విషయం తెలుస్తుంది, శరీరం కాలిన విషయం. ఇలా రకరకాల ఐడియాలు ఇస్తూ ఉంటారు. సో అవన్నీ కాదంటాడు. మరి ఏం చేయాలి అని అంటే, ఒక కప్పను ఫస్ట్ ఒక పాత్రలో వేయాల, చల్లటి నీళ్ళలో వేసి ఆ పాత్రను తీసుకెళ్ళి పొయ్యి మీద పెట్టి కొద్ది కొద్దిగా నీళ్ళను వేడి చేస్తూ ఉంటే నీళ్ళు మెల్లమెల్లగా నిదానంగా వేడి అవుతూ ఉంటాయి. అలా నిదానంగా వేడి అవుతున్నప్పుడు కప్పకు తెలియదంట అది. అంటే అది సహజంగా ఉండేటువంటి వేడి అనుకుంటుంది అనమాట. ఎందుకంటే కప్పకు ఉండేటువంటి పై చర్మం, అంటే తనకు ఆ వేడిని కొంత తట్టుకునేటువంటి అది ఉంటుంది. సో అది ఏం చేస్తుంది అంటే, ఇది సహజమైన వేడే అనుకుంటుంది. అంటే ఆ వేడి ఎక్కువైపోయి ఆ వేడిలో తను చనిపోతుందన్న విషయం కూడా తనకు అర్థం కాకుండా చేస్తుంది అనమాట. సాతాను కూడా మన యొక్క ఆలోచనల ద్వారా మనల్ని ఎదగకుండా చేస్తాడని చాలా మందికి తెలియదు. నేను ఆధ్యాత్మికంగా ఎదగకుండా చేస్తాడు కేవలం నీ ఆలోచన మీద దాడి చేసే. నువ్వు ఉన్నతమైనటువంటి స్థాయికి వెళ్లకుండా, క్రీస్తును పోలి నడుచుకోకుండా, వాక్యానుసారంగా జీవించకుండా నువ్వు చాలా దాడి గురవుతున్నావు. మనం అందరం దాడి గురవుతున్నాం అనే విషయం అర్థం చేసుకోవాలి. తెలుసు కదా, సాతాను ఈవెన్ మనం రక్షించబడిన తర్వాత కూడా ఎవరిని మింగుతున్నా అని గర్జించిన సింహం వాళ్ళు ఎదురు చూస్తున్నాడు అని అంట. అంటే మన ఆలోచన విధానం మీద ఫస్ట్ దాడి చేస్తారనే విషయాన్ని మీరు అర్థం చేసుకోవాలి. మన బలహీనతలు దొరికినాయి అంటే చాలు, నీ బలహీనత వాడేసుకుంటాడు, బాగా వాడుకుంటాడు. అందుకే మన బలహీనతలను చాలా జాగ్రత్తగా అది చేసుకోవాలి. ఉం? అందుకే ఇవన్నీ రావాలి అంటే ఫస్ట్
మనం హృదయం సరిగా ఉండాలంటే వాక్యం ద్వారా మనస్సు మారి రూపాంతరం చెందాలంటాడు. రోమా 12:1 మనం చూస్తాం. ఫస్ట్ ఏం మారాలండి? మనస్సు మారాల. చూడండి, ఏదైతే అక్కడ ప్రాబ్లం అయిందో వాటినే యేసుప్రభు కొత్త నిబంధనలో డీల్ చేసుకుంటూ వచ్చాడు. కొత్త నిబంధనలో యేసుప్రభు దగ్గరికి వచ్చి ఎవరిని కూడా ఫస్ట్ మీ బ్రతుకులు మార్చుకోండి అనలా, మీ జీవితాలు మార్చుకోండి అనలా. ఏమన్నా తెలుసా? ఫస్ట్ మారు మనసు పొందమన్నాడు, మనసు మార్చుకోమన్నాడు. అంటే మనసులో ఎవరు రావాలా? ఆ వ్యక్తి రావాలి, మారు మనసు పొందాలా. ఆ? అనవసరమైన విడిచిపెట్టి సరైనటువంటి వ్యక్తి దగ్గరికి రావాలా. మనస్సు మారు అంటాడు, మారు మనసు పొందాలి. అసలు టీచింగే చూడండి ఎంత అద్భుతమైనటువంటి. యోహాను కూడా అదే స్టార్ట్ చేశాడు, బ్యాప్టిజం ఇచ్చే యోహాను. మారు మనసు తగిన ఫలం. అంటే ఫస్ట్ మారు మనసు అనేది నీకు ఉందా? నువ్వు మారు మనసు పొందమన్నాడు, మారు మనసు తగిన ఫలాలు కనపరచమంటున్నాడు. మారు మనసు లేకపోతే జీవితంలో మార్పు అనేది మనం చూడం. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటి అని అంటే ఇక్కడే సమస్య మనకి. నిజంగా మనసు మారి అంటే అందుకే అంటాడు, అది మార్పు చెందాలి, రూపాంతరం చెందుతూ ఉండాలి. అందుకే అంటాడు అక్కడ పౌలు, ఎలా మారుతుంది అది? దేవుని యొక్క సంపూర్ణమైన చిత్తమేదో, అనుకూలమైనటువంటి చిత్తమేదో, ఉమ్, ఆయన పరిపూర్ణమైన చిత్తమేదో తెలుసుకొనున్నట్లు అంట. అది అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలా. నాకు అప్పుడు మనసు మారుతా ఉంటుంది. మనసు మారితే అది అర్థమవుతుంది. రెండు మనకి ఇలా చక్రంలా కనిపిస్తాయి. ఆ మాటలు చాలా జాగ్రత్తగా గమనిస్తే, మనస్సు మారి రూపాంతరం రూపాంతరం ఎప్పుడు చెందుతావు? మనస్సు మారితేనే రూపాంతరం జరుగుతుంది. మనం అనుకుంటున్నాం క్రైస్తవులంగా, మరి ఇంకా రూపాంతరం ఎందుకు చెందట్లేదు? ఎందుకు చెందట్లేదు అంటే మనసు మారలేదు. ఇంకా పాత వాటి మీదనే ఉంది, గతించిన వాటి మీదనే ఉంది, విడిచిపెట్టిన వాటి మీదనే ఉండొచ్చు. లేకపోతే లోకం మన మీద ప్రభావితం చూపిస్తున్నటువంటి అనేకమైన విషయాల మీద మన మనసు ఉండొచ్చు. నేను గత కొంతకాలం ఎక్కువ సీరియస్గా ఆలోచిస్తున్నాను. రోజులు గడుస్తున్న కొద్దీ నాకు దేవుని పట్ల అంటే ఆలోచన విధానం సీరియస్గా ఉంటుంది. అంటే ఎందుకు లేఖనాలు ఏం చూసినా సీరియస్గానే చూపిస్తున్నాయి. అవి లైట్గా తీసుకోమని ఎక్కడ చెప్పలేదు. ఆధ్యాత్మిక జీవితం అంటే మనిషి యొక్క ఆలోచన అందుకే మారాలి. బుద్ధి మారాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ బుద్ధి మారితే హృదయం భద్రంగా ఉంటుంది, హృదయాన్ని భద్రపరచుకోగలుగుతాం. అసలు బుద్ధి మారలేదనుకో. ఉం? చదువుతారు ఒకసారి సామెతలు 4:23 ఎంత బాగుంది ఒకసారి చూడండి. హలో అండి, సామెతలు 4:23 చదువుతారా ఎవరైనా? హృదయముల నుండి జీవధారలు బయలుదేరును కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకొనుము. ఏంటిదంటే దేన్ని కాపాడుకోవాలా? హృదయాన్ని భద్రపరచుకోవాలి. హృదయాన్ని భద్రపరచుకోవాలంటే మన ఆలోచన చాలా సరిగా ఉండాలి. ఈరోజు చాలా మంది హృదయాన్ని భద్రపరచుకోవట్లేదు. యేసుప్రభు కూడా ఉన్నాడు, హృదయం నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడుతుంది. హృదయంలో నీ హృదయం అంతా కూడా డబ్బు, ఈ లోక సంబంధమైన విషయాలు నింపుకున్నాం అనుకో, నీ హృదయం నోరు కూడా అదే మాట్లాడుతుంది. అంటే హృదయం దేంతో నింపుకుంటున్నాం మనం? మనం మెదడు, హృదయాలు రెండు చాలా ఇంపార్టెంట్. మనం ఇక్కడేం నింపుకుంటున్నాం, ఇక్కడేం నింపుకుంటున్నాం? ఉం? ఈ లాజిక్స్ అండ్ ఎమోషన్స్ ఇక్కడేం నింపుకుంటున్నాం? మనం హృదయంలో ఏం పెట్టుకుంటున్నాం? ఎంత అదిగా పెట్టుకుంటున్నాం మనం? ఎన్ని ఎన్ని విషయాలు పెట్టుకుంటున్నాం మనం? ఏ విషయాలు పెట్టుకుంటున్నాం? ఎందుకంటే మనం చాలాసార్లు ఈ లోక సంబంధమైన విషయాలు చూసి ఎమోషనల్ అవుతాం. అబ్బా, ఇలా అలా ఉండాలి కదా అనుకుంటాం. ఎందుకు అలా నువ్వు రియాక్ట్ అవుతున్నావు? ఎందుకు ఈ లోక సంబంధమైన విషయాలను చూసినప్పుడు అంతగా తప్పించిపోతున్నావు, అంతగా రియాక్ట్ అవుతున్నావు? ఆ? అంటే మన హృదయంలో అవి నింపుకున్నాం కాబట్టి అలాంటి వాటికి మనం తొందరగా స్పందిస్తాం. ఉం? సో అందుకే రూట్ కాజ్ మనము ఎక్కడి నుంచి వచ్చాం, ఫస్ట్ మనం ఏది మార్చుకోవాలి, మన ఆలోచన మీద ఏది ప్రభావితం చూపిస్తుంది. మన ఆధ్యాత్మిక జీవితం ఆల్రెడీ చూసాం. మరి ఇప్పుడు మన ఆలోచన విభాగంలో మనం ఎక్కడున్నాం అనేది తెలుసుకోవాలి. చూడండి, సహజంగా అంటే 3 రకాల నమ్మకాలు మనం సమాజంలో చూస్తాం. ఉం? అంటే సమాజంలో చూస్తే రాళ్లను రప్పలను పూజించడం, గుడ్డిగా ఉం? గుడ్డిగా బ్రతకడం, గుడ్డిగా దేని పడితే దాన్ని నమ్మడం. ఉం? అంటే మంచి జరుగుతాయనంటే నేను చెప్తున్నాను ధైర్యంగా, నేను ప్రభులోకి రాకముందు మంచి జరుగుతాయంటే దయ్యాల దగ్గర కూడా వెళ్ళేవాళ్ళం. అంటే దయ్యాల దగ్గర కూడా ఆడికి వెళ్తే తాయెత్తు కట్టుకుంటే మంచి జరుగుతుంది అంటే దేన్ని ఆశ్రయిస్తున్నామో కూడా తెలియకపోతుండే. అరే అక్కడ మంచి ఏముంటుంది, దయ్యం దగ్గర కూడా మంచి ఏముంటుంది, మంత్రగాళ్ళ దగ్గర మంచి ఏముంటుంది అనేది కూడా మనకు తెలియదు అనమాట. అంత అంత అంటే మన బుద్ధి ఎంత పతనమైన స్థాయి నేను చూశానంటే, చాలా పతనమైనటువంటి స్థాయి. సో ఇన్సిడెంట్స్కి కోఇన్సిడెంట్కి లింక్ పెట్టుకుంటాం. అంటే మన ఆలోచనలో మూఢనమ్మకాలు ఎంత ప్రభావితంగా ఉన్నాయి. ఇప్పుడు కూడా ఎట్లున్నారు అని అంటే, క్రైస్తవుల్లో మూఢనమ్మకాలు ఏం తక్కువ లేవు. ఉం? క్రైస్తవులు కూడా మూఢనమ్మకాలు ఉన్నాయి. పలానా ఆడికి వెళ్తే మంచి జరుగుతుంది, ఇక్కడికి వెళ్తే మంచి జరుగుతుంది అని
క్రైస్తవులు కూడా పిలిగ్రిమ్స్ ఉన్నాయంటే ఆలోచించండి. అంటే యాత్రా స్థలాలు ఉన్నాయి. క్రైస్తవులు కూడా ఏమన్నారు, యాత్రా స్థలాలను కలిగి ఉన్నారు ఈరోజు. ఎంత గుడ్డి నమ్మకం చూడండి, ఎంత సూపర్స్టిషియస్ మూఢనమ్మకం అంటారు. మెదక్ కావచ్చు, ఉమ్, వేలాంగిని కావచ్చు, ఇట్లా చాలా క్రైస్తవులు కూడా రకరకాల స్థలాలను దర్శించాలని కోరుకుంటున్నారు మంచి జరగడానికి. ఈవెన్ ఈ మధ్యలో కొత్తగా స్టార్ట్ అయింది ఇప్పుడు కరుణాపురంలో, దాన్ని దర్శించడానికి ప్రజలు పూనుకుంటున్నారు, గొప్పగా ఫీల్ అవుతున్నారు. ఆయన ఆ ప్రజలు అలా నమ్మిస్తున్నాడు. ఒక దీపస్తంభం పెట్టి దేవుడిని నేను అలా చేశాను ఇలా చేశాను అని ప్రసంగాలు చేస్తూ దాన్ని నమ్మి దాని దగ్గర ఏదో ప్రత్యేకత ఉందని చెప్పడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. చూడండి, మనిషి యొక్క ఆలోచన విధానం మీద దాడి జరుగుతూనే ఉంది ఇప్పటికీ. మనిషి యొక్క సొంత ఆత్మ ద్వారా, సొంత బుద్ధి ద్వారా, దురాత్మక అంటే సాతాను శోధనల ద్వారా మనిషి యొక్క ఆలోచనల మీద ఎన్ని దాడులు జరుగుతున్నాయని అంటే వాటన్నిటిని అజ్జేస్తా ఉన్నాడు ఇప్పటికి. మూఢనమ్మకాలు చూడండి, భయంకరంగా మూఢనమ్మకాలు. ఉం? ఇది ఇది కట్టుకుంటే నాకేమన్నా అవుతుందేమో, ఇది పెట్టుకుంటే ఏమన్నా మంచి జరుగుతుందేమో, ఇది చేస్తే మంచి జరుగుతుందేమో. చూడండి, చాలా మట్టుకు అందుకే ప్రజలు దేవునికి ఎలా దూరం అయికుంటూ వచ్చారు చూడండి. వాళ్ళ ఆలోచన మీద ఎంత ప్రభావితం పడింది అని అంటే ఎక్కడి నుంచి స్టార్ట్ చేశాడు? పశువులు, ఆవులను పూజించడం, తర్వాత జంతువులు, ఆ? జంతువుల దగ్గర నుండి మనుషులను పూజించడం, మనుషుల నుంచి పురుగులను కూడా మొదలేలేదండి. మనందరూ తెలుసు ఈ భూమి మీద ప్రపంచంలో రకరకాల పురుగులను కూడా పూజించే వాళ్ళు ఉన్నారని. అంటే మానవుని యొక్క బుద్ధి ఎంత దిగజారుకుంటూ వచ్చిందో ఆలోచించండి ఇక్కడ. ఇప్పుడు మనం క్రైస్తవులుగా ఉన్నాం, విశ్వాసులుగా ఉన్నాం, మరి మన బుద్ధి ఎక్కడ ఉంది? యా. సో బయట వాళ్ళ గురించి నేను మాట్లాడట్లేదు, బయట మనం అంటే మానవుని గురించి మాట్లాడుతున్నాం. ఇక్కడ ఒక మతం గురించి మనం మాట్లాడట్లా. దేవునికి దగ్గర ఉన్నటువంటి మనుషులు సడన్గా ఇలా ఎలా తయారైపోయారు? నేను మనుషుల గురించే మాట్లాడుతున్నాను. మానవ జీవితం చరిత్రలో జరిగినటువంటి ఏదంతో తర్వాత మనిషి ఎలా దిగజారిపోయాడు, ఆ ఆలోచన విధానమే మాట్లాడుతున్నాం ఇక్కడ. ఏ మతం గురించి మనం మాట్లాడట్లా. సరే, కొంతమందికి ఈ మాటలు వినగానే ఇబ్బంది అనిపించవచ్చు. వాళ్ళను నేను అంటే వారి మనోభావాలు దెబ్బతీయని కాదు, మన ఆలోచన విధానాలు ఎలా మారిపోయాయని మనం చూస్తున్నాం. సో ఈరోజు అంటే తప్పుడు నమ్మకాలు, కేవలం బోధకులపై, గురువులపై, వారు చెప్పే విషయాలపై నమ్మకం ఉంచడం. ఈరోజు రెండోది ప్రాబ్లం ఏంటంటే తప్పుడు నమ్మకాలు. క్రైస్తవులు కూడా దీనికి గురైపోతున్నారు. ఎలా గురైపోతున్నారు? ఈరోజు ఎప్పుడు పడతారు మన మీద ప్రభావితం చూపిస్తూ ఉన్నారు తప్పుడు నమ్మకాలు. ఆనాడు చూడండి, ఇశ్రాయేల్ ప్రజలు గమనించండి, ఎన్ని తప్పుడు నమ్మకాలు కలిగి ఉన్నారు. మూఢనమ్మకాల నుంచి తప్పుడు నమ్మకాల దగ్గరకు, తప్పుడు నమ్మకాలు మనం చూసాం వాళ్ళ జీవితాలు కూడా. దేవుడు మోసే ఆలస్యమైనప్పుడు తప్పుడు నమ్మకాలు కలిగి ఉన్నారు, తప్పుడు ఆలోచన చేశారు. అహరోను కూడా ఆ ఆలోచనలకు ఆ దాడికి గురైంది చూడండి. అహరోన్ లాంటి వాడు కూడా ఆలోచన అంగీకరించాడు. చూడండి, విచిత్రమైన విషయం ఏంటంటే అంటే చూడండి, మానవుని మీద ఒక మనిషి యొక్క ప్రభావం, ఆలోచన విధానం ఎలా ప్రభావితం చేస్తుంది. దేవుడు నెసెసిటీ. ఇప్పుడు దేవుడు రావాలా, దేవుని స్వరం వినబడాలా. కానీ దేవుడు ఈ దగ్గర నుంచి వెళ్ళి సందేశం ఆలస్యం అయ్యేసరికి ఏం చేసిరు? లోకాన్ని పోలి నడుచుకోవాలి, లోకంలో పోలి నడుచుకొని ఒక దూడను చూసుకొని పూజించడం, బంగారు దూడను చేసుకొని పూజించడం ప్రారంభించారు. చూడండి, ఆ యొక్క మాయలో, ఆ ఒక ఉచ్చులో, ఆలోచనలో ఈవెన్ అహరోన్ లాంటి వాడు కూడా ఇరుక్కొని పోవడం మనం చూస్తాం. తప్పుడు నమ్మకాల ప్రభావం చాలా భయంకరంగా ఉంటుందండి. అందుకే ఈరోజు క్రైస్తవులు కూడా ఎంత ఎడ్యుకేటెడ్ అయినా కూడా ఇలిటరేట్స్ లాగానే బిహేవ్ చేస్తారు. పండు తింటే పిల్లలు పుడతారంటే నమ్ముతారు. మా మందిరంలో 3 రాత్రులు నిద్రపోతే మంచి జరుగుతుందంటే నమ్ముతారు. ఈ సంఘాన్ని దర్శిస్తే, ఈ చర్చికి మీరు క్రమంగా వస్తే మీరు బ్లెస్ అవుతారంటే నమ్ముతారు. అంటే ఈ పోలే మనం ఏమనుకుంటాం అంటే నేను మేధావుని, మనం చాలా మేధావులు అంటారు. మళ్ళీ ఎట్లా ఉంటుంది అంటే మన ఆలోచన తప్పుగా అనుకోవద్దు. మనం ఏమనుకుంటాం అంటే అబ్బా నాకు అన్నీ తెలుసా, నాకు చాలా గొప్ప జ్ఞానం ఉంది, నాకు చాలా మేధావితనం ఉంది అని అనుకుంటాం. మనం అనుకుంటూనే మోసపోతాం. విచిత్రమైన విషయం ఏంటంటే ఇది ఇంకా ఇది నాకు ఇంకా కామెడీ అనిపిస్తుంది. సో మనిషి యొక్క ఆలోచన మీద ఎంత ప్రభావం పడిందో చూడండి. ఇప్పటికి కూడా చాలా మంది బోధకులపై, గురువులపై, పాస్టర్లపై నమ్మకాలు ఉంచి ఎన్ని తప్పుడు నమ్మకాలు కలిగి ఉన్నారో చూడండి దేవుని మీదనే. ఇటు బైబిల్ మన చేతిలో ఉంటుంది, కానీ మన నమ్మకాలు అన్ని తప్పుడుగా ఉంటాయి. వాక్యం మన చేతిలోనే ఉంటుంది, మన ప్యాకెట్లో ఉంటుంది వాక్యం, బట్ మనం నమ్మేటి అన్ని తప్పుడు నమ్మకాలే. దేవుడు నిన్ను దీవిస్తాడు, నీకు ఏదైనా చెప్పినానికి ఎవరన్నా అబ్బా నమ్మేస్తా. మొన్నగైనా ఇక్కడ బాలాజీ నగర్లో ఉంటాడు. ఒకప్పుడు మన టీమే, మన లైన్లో ఉండేవాడే, కానీ సడన్గా మారిపోయాడు. ఇప్పుడు క్యాలెండర్లో అభిషేకం ఉందంటాడు, దాంట్లో అభిషేకం ఉందంటున్నాడు, దీనిలో అభిషేకం ఉందంటున్నాడు. ఏం మాట్లాడుతున్నాడో అసలు. ప్రజల్ని పిచ్చోళ్ళని చేస్తున్నారండి, ఆలోచన మీద ప్రభావితం. అందుకే మేము మంచి ఆలోచనలు, వాక్యానుసరమైన ఆలోచనలు ఇస్తే చాలా మంది తీసుకోవట్లేదు. నచ్చట్లే ఎవరికి, వాక్యానుసరమైన ఆలోచనలు ఎవరికి నచ్చవు.
ఇది మాట్లాడుకుంటూ పోతే చాలా ఉంటుందండి. మరి సరైన నమ్మకాలు ఏంటి? జాగ్రత్తగా పరిశీలించాలి. లేఖనాలపై నమ్మకం ఉంచాలి. తప్పుడు నమ్మకాలు బలంగా నాటుకుంటే అవే ఒకరోజు మూఢనమ్మకాలుగా మారుతాయి. తప్పుడు నమ్మకాలు బలంగా నాటుకుంటే అది మూఢత్వం పెరుగుతుంది మన లోపల. నో 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 అంటావు ఇక ఫైనల్గా. అంటే ఏ స్థాయికి నేను వెళ్ళవాలని చూసినా అంటే ఫైనల్ ఏమంటారంటే ఈ ఆలోచనలోనే ప్రభావం. ఇగో యేసు ప్రభు తప్పు చేస్తారంటే మేము నమ్ముతాం. బైబిల్‌లో తప్పులు ఉన్నాయంటే నమ్ముతాం గానీ, మా అయ్యగారు తప్పు చేస్తుంటే మేము నమ్మం అన్నంత మూఢత్వం మాటలు విన్నాను నేను. ఇంక అంతకంటే ఏం తార్కాణం చూపించాలి? యేసు ప్రభు తప్పు చేసిండన్నా బైబిల్‌లో తప్పులున్నాయంటే నమ్ముతాడంట గానీ, వాళ్ళ అయ్యగారు తప్పు చేసిండంటే నమ్మరంట. అంత మూర్ఖత్వపు జాడ్యపు, ఆ మూర్ఖపు మాటలు కూడా చెవులారా వినాల్సొచ్చింది. ఇంగ ఆలోచించండి. అంటే మనిషి యొక్క ఆలోచన ఎంత ప్రభావితంగా పనిచేస్తుంది. మనిషి యొక్క ఆలోచన అందుకే ఇక్కడ ఇది సరిగా పనిచేయాలి మనకి. హ్మ్. ఈరోజు చాలామంది అక్కడ ఎంత బుద్ధి నేర్పించాలని ప్రయత్నం చేసినా, బుద్ధి ఎందుకు తెచ్చుకోవట్లేదు అనంటే, ఆలోచన స్ట్రక్ అయిపోయినాం. ఎక్కడో మన ఆలోచనలు ఇరుక్కుపోయాం. మనం ఒక ఆలోచనల మధ్యలో ఇరుక్కుపోయినాం. అందుకే ఎంత చెప్పినా, సలహాలిచ్చినా, ఎంత మోటివేషన్ చేసినా, వాక్యానుసారంగా ఎంత పురికొల్పబడినా, మనం కదలనికుండా అక్కడే ఆగిపోతున్నాం అనేది ఆలోచించండి ఒకసారి. ఎందుకంటే నిజంగా ఎన్ని కావాలా? ఇన్ని వాక్యాలు వింటాం, ఇన్ని ప్రసంగాలు వింటాం. ఆ! వాక్యం చదువుతాం, ధ్యానం చేస్తాం. అయినా గూడా మనం ఎందుకు మారట్లే అంటే, మన బుద్ధి ఎందుకు మారట్లా? మన ఆలోచన మీద మనం ధ్యానించే వాక్యము, మనం వినే వాక్యము, మన ఆలోచన మీద, మన బుద్ధి మీద ప్రభావితం చేసే అంతగా మనము సిద్ధంగా లేము వాస్తవం చెప్పాలంటే. తీసుకోవట్లేదు అందుకే. రిజెక్టింగ్. మనము దేవుని యొక్క మాటలను తృణీకరిస్తాం. నెగ్లిజెంట్ చేస్తాం. చదువుతాం, లైట్‌గా తీసుకుంటాం. చదువుతాం మనకు గాదనుకుంటాం. వింటాం, ఇది మనకు గాదు అనుకుంటాం. వింటాం, పోనీలే అందరూ అలాగే ఉన్నారు. మనం ఒక్కరే ఎందుకు అలా ఉండాలి అని అనుకుంటా ఉంటాం. అందుకే యేసుక్రీస్తును పోలి నడుచుకునే వారి సంఖ్య అంటే పౌలులాగానే గురి యొద్దకే పరిగెడుతున్నాను అనేటువంటి వారి సంఖ్య లోకంలో కొద్దిగా చాలా తక్కువ ఉండడానికి గల కారణం అదే. ఎందుకంటే మార్పు అనేది ఎందుకు జరగట్లేదు? మన ఆలోచనలు సరిగ్గా లేవు. మనం నమ్మాల్సింది లేఖనాలను పరిశీలించాలి. లేఖనాలను జాగ్రత్తగా పరిశీలించలేకపోవడం. దేవుడు చెప్పిన మాటలను బేఖాతరు చేయడం, పట్టించుకోకపోవడం, లెక్క చేయకపోవడం. హ్మ్. అంటే మనం ఏమనుకుంటున్నామనంటే దేవుని యొక్క జ్ఞానంతో రాయించినటువంటి మాటలు మన బుద్ధిహీనంగా మనం బుద్ధిహీనంగా ప్రవర్తిస్తున్న వాసన చెప్పాలంటే అంటే మనం ఏమనుకుంటామంటే ఇప్పుడు దేవుడు చెప్పింది ఏంటి? ఆ! ఆయనే చెప్తాడు. కానీ మనం ఇంపార్టెంట్. మనం సరిగా మన ఇష్టం అది. మన చాయిస్‌గా తీసుకోవాలి. అంతేగాని దేవుడు చెప్పినట్టు చేస్తామేంటి? అంటే చూడు మన మన బుద్ధి ఎట్లా ప్రభావితం అయితుంది? మన ఆలోచన మీద ఎట్లా ప్రభావితం చూపిస్తుంది? మన బలహీనతలు మన ఆలోచన మీద ఎంత దాడి చేస్తున్నాయో ఒకసారి ఆలోచించండి. బలహీనతలు ఉండడం తప్పు కాదండి. ఆ బలహీనతను జయించకపోవడం తప్పు. బలహీనతలు ఉండడం ఏమాత్రం పాపం కాదు. కానీ ఆ బలహీనతలను సరైనటువంటి దిశ వైపు బలంగా మార్చుకోకపోవడం, లేఖనాల వైపు మన మనసును మళ్లించుకోకపోవడం తప్పు కాదా? అంటే జస్ట్ మీకు అర్థం కావడానికి ఇది ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను. కొన్ని ఉదాహరణలు. జస్ట్ అర్థం కావడానికి. ఎందుకు ఆలోచన మీద ప్రభావితం. చూడండి చిన్నప్పుడు పిల్లలు అన్నం తినకపోతే చందమామ పిలవడము, రాక్షసుని గురించి చెప్పి బెదిరించడం, తినకపోవడానికి "ఏయ్! బూచోడొస్తాడు" లేకపోతే. అంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నాం? ఇదంతా కూడా ఏంటిది అన్‌కాన్షియస్ అన్నమాట. పిల్లల్ని ఏం చేస్తున్నామంటే అనవసరమైనటువంటి ఆలోచన విధానాన్ని మనమే రేపాం వాళ్ళ లోపల. ఇప్పుడు కూడా చాలామంది పిల్లలు ఎవరైనా ఏమైనా అంటే వీరి ఏడుపును మాన్పించుటకు వాళ్ళని కొట్టినట్లు చేస్తాం మనం. ఎవడైతే ఏడిపిస్తాడని ఆళ్ళు కంప్లెయింట్ చేస్తారో వాళ్ళని కొట్టినట్టు చేస్తాం. తెలుసు కదా! మనం వాళ్ళ వీపు వెనకాల చేయి పెట్టి మన చేయిని మనమే కొట్టుకునగానే ఒక శబ్దం రాస్తది. గట్టిగా శబ్దం రాగానే మన పిల్లోడు, మన కొడుకో, కూతురో ఆనందిస్తారు. "అబ్బయ్య! మా డ్యాడీ నన్ను కొట్టేసాడని" చెప్పేసి. అంటే మనం ఏం నేర్పించడానికి ప్రయత్నం చేస్తున్నాం? అసలు మనలో ఫస్టు గ్రౌండ్ వర్క్ క్లియర్‌గా లేదు. మన గ్రౌండ్ క్లియరెన్స్ లేదు సరిగ్గా. అంటే మన గ్రౌండ్ వర్కే సరిగ్గా లేదు. అనిపిస్తది మనకు గూడా. అందుకే హ్మ్. ఈరోజు పిల్లలు అంటే గేమ్స్‌కి అలవాటు పడిపోయి అంటే చంపుకోవడం, కొట్టుకోవడం, కాల్చుకోవడం ఎందుకు ఇష్టపడుతున్నారు? వయలెన్స్ ఎందుకు ఇష్టపడుతున్నారు చెప్పండి? ఈరోజు కొన్ని గేమ్స్ ఎట్లొచ్చినాయంటే వీడియో గేమ్స్ మన కొరియానా? చైనా వాళ్ళ గేమ్ ఏదో స్టేట్‌లో చనిపోయారు తెలుసా? గేమ్ ఆడి చనిపోయే పరిస్థితికొస్తుందంటే ఆలోచన మీద ఎంత ప్రభావితం చూపిస్తుందో ఆలోచించండి. మన టెక్నాలజీ, మన మొబైల్స్, మనం ఉండేటువంటి ఆలోచన విధానం మనం ఎట్లా మార్చుకుంటున్నాం. చూడండి ఇలా చేయడం వల్ల పిల్లలకు తెలియకుండానే పిల్లలకు ఒక అబద్ధాన్ని మరియు పగను పెంచి పోషిస్తున్నాయి. అందుకే క్షమించలేనితనం పిల్లల్లో మనం ఎందుకు పెరుగుతుంది?
ఎందుకు పెరుగుతుందండి? ఇప్పుడు మనందరి లోపల లేదా? ఒక వ్యక్తిని క్షమించి ఎవరైనా ఏమన్నా అంటే వాళ్ళని క్షమించకూడదనే స్వభావం లేదా? ఎందుకు వచ్చింది అది? అబద్ధం ఆడే అలవాటు మనకు ఎందుకు వచ్చింది? అఫ్ కోర్స్ రూట్ కాజ్ అయితే మనం దేవుని దూరం అవ్వడం. కానీ ఇంకా మన పెంపకంలో కూడా సరైన దారి, బాలుడు నడవలసిన త్రోవను వారికి నేర్పించకపోవడం కాదా? బైబిల్లో క్లియర్‌గా ఉంది. బాలుడు నడవలసిన త్రోవను వారికి నేర్పించు. పెద్దవాడైతేనంటే దాని నుండి తొలగిపోడంట. చిన్నప్పటి నుండే మనకు రాంగ్ బీజాలు పడుతున్నాయి. రాంగ్ ఆలోచన విధానం నేర్పించబడుతుంది. కొంతమందయితే పిల్లల్ని ఏం నొప్పి గూడా తెలియకుండా పెంచాలని చూస్తారు. కంఫర్ట్ జోన్ ఇస్తారు. వెరీ కంఫర్ట్ అనమాట. కానీ వాడు అలా అక్కడ అలవాటు పడిపోయి, ఇంక పెరుగుతున్న కొద్దీ వాడు రిస్క్ ఫేస్ చేయడు. రియాలిటీని ఫేస్ చేయలేని స్థితికొస్తాడని ఎవరైనా ఆలోచిస్తారా? నెవర్. సో, అంటే మనము ఎంత ఎంత విఫలమవుతున్నామంటే సొసైటీలో చూస్తా ఉంటే అంటే ఎంత కంఫర్ట్‌గా పెంచుతామనంటే, ఫుడ్ దగ్గర గానీ, ఇతర వస్తువుల దగ్గర గానీ, డ్రెస్సుల దగ్గర గానీ, ఎక్కడ కాంప్రమైజ్ గాకుండా ఈరోజు అంటే అట్లా అయిపోయింది సమాజంలో మనం చూస్తా ఉంటే. అడ్జస్ట్‌మెంట్ అనేది అవసరాన్ని బట్టి నేర్పించలేకపోతున్నాం. అవునా గదండీ! మన స్థాయిని, మన రియాలిటీని మనం చూపించలేకపోతున్నాం. చాలామంది తల్లిదండ్రులు వాళ్ళ రియాలిటీని చూపించట్లేదు పిల్లలకి. వాళ్ళ అంటే ఆర్థిక స్తోమత ఏంటో చూపించలేకపోతున్నారు. వాళ్ళు ఏ స్తోమతలో ఉన్నారు? ఏ ఏ అంటే ఏ విషయంలో కూడా రియాలిటీ‌గా లేరు. అందుకే పిల్లల మీద తప్పుడు ప్రభావం పడతది. వాళ్ళ ఆలోచనల మీద తప్పుడు ప్రభావం పడతది. సో, పిల్లల్ని అంటే తెలియకుండా పెంచుతున్నాం. అంటే నాకు తెలవనే తెలవదు అన్నట్టుగా ఉంటదనమాట. అరే! మీ డ్యాడీ ఇలా అంటే మనం ఎట్లా తెలవకుండా పెంచుతున్నాం. ఈరోజు ఒక్కసారి ఎళ్లి చూడండి. అమీర్‌పేట్ అలాంటి కొన్ని ప్రాంతాలకెళ్లి చూడండి. హాస్టల్‌లో ఉండే పిల్లలు ఎలా ఉన్నారు? అసలు వాళ్ళ అమ్మ, నాన్న ఎంత కష్టపడి డబ్బులు పంపిస్తున్నారు? ఏం చేస్తున్నారు? అసలు నిజంగా ఒక సెన్స్ కనిపిస్తదా? విచ్చలవిడితనంగా ఆ! బ్రతుకుతున్నారు ఈరోజు చాలామంది. డ్రగ్స్‌కి అడిక్ట్ అవుతున్నారు. మందు, సిగరెట్లు అంటే ఏది పడితే అది. తప్పుడు పనులు, వ్యభిచారం కూడా అలవాటు పడిపోతున్నారంటే ఆలోచించండి. ఎంత ప్రభావం ఎందుకు పడుతుంది మానవుని మీద, మనసు మీద? హ్మ్. మనిషి ఎలా అయిపోతున్నాడు చూడండి. రోజుకోటి ఏదో ఒకటి న్యూస్ తెలుస్తూనే ఉంది. ఈరోజు నిన్నటిది కుక్కట్పల్లిలో ఒకరు చనిపోవడం. అంటే ప్రతిరోజు అన్నీ ఎట్లా అంత స్వభావం అంత నీచంగా ఎలా మారిపోతుంది డబ్బు కోసం. ఆ! ఇతరాతర విషయాల కోసం, సుఖం కోసము. ఎన్ని జరుగుతున్నాయండి. అంటే ఏం నేర్చుకుంటున్నాం మనం సమాజంలో ఏం విలువలున్నాయో ఆలోచించండి ఈరోజు. మొన్న ఒకామె ఎవరో సింగర్ అంట. స్కామ్ 150,00,00,000 స్కామ్ అంట. అంటే ఎట్లా ఎట్లా చేయగలుగుతున్నాం? అంటే మనిషి ఎందుకు ఇలా దిగజారిపోతూనే ఉంటాడా మనిషి? మరి మనమేం చేస్తున్నాం క్రైస్తవులంగా? హ్మ్. చూడండి పిల్లలు చిన్నప్పటి నుండే స్టార్ట్ అవుతదిది. బైబిల్ క్లియర్‌గా చెప్తుంది. పిల్లల్ని ప్రభు యొక్క శిక్షలో బోధలో పెంచమని కృత నిబంధన చెప్తుంది. వాళ్ళ ఆలోచన ఎక్కడ ప్రభావితం అయితుందో చూడండి. చాలా ఇంపార్టెంట్ అది. నా పిల్లలైనా, మీ పిల్లలైనా, ఎవరి పిల్లలైనా వెరీ ఇంపార్టెంట్. వాళ్ళ ఆలోచన మనం ఎక్కడ ప్రభావితం చేస్తున్నాం? ఏం నేర్పిస్తున్నాం? దేవుని కంటే ఎక్కువగా సుఖము, దేవుని కంటే ఎక్కువగా కెరీర్, దేవుని కంటే ఎక్కువగా ఎడ్యుకేషన్, దేవుని కంటే ఎక్కువగా ఏదేదో మన మనసులో వాళ్ళ మనసులో పెట్టేసి నువ్వు ఇదే లైఫ్. కానీ బ్యాలెన్స్ చేస్తున్నావా లైఫ్‌ని? నో. 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 నువ్వు ఎంతనైనా చదివించు. ఎంత హైయర్ ఎడ్యుకేషన్ ఐటీ ఎక్కడైనా ఐఐటీ గాని ఎక్కడ ఉన్నదన్న దేశంలో ఉన్నతమైన కాలేజ్‌కి పంపించు తప్పేం కాదు. కానీ దేవుడు అనే విషయం బ్యాలెన్స్ చేస్తున్నావా? నువ్వు ఫెయిల్ అయినట్టే అక్కడ. దేవుడు వాళ్ళ జీవితంలో బ్యాలెన్స్ కాలేదంటే అట్టర్‌లీ నువ్వు ఫెయిల్ అయినట్టు. నువ్వు తండ్రిగా గర్వించడానికి ఏం లేనట్టే. అంటే ఒక క్రైస్తవ తండ్రిగా మాట్లాడుతున్నాను. నువ్వు క్రైస్తవ తండ్రిగా ఫెయిల్ అయినట్టు. ఓకే. లోకంలో తండ్రిగా నువ్వు గెలిచుండొచ్చు గానీ, క్రైస్తవ తల్లిదండ్రులుగా మనం ఫెయిల్ అయినట్టే. ఏం నేర్పిస్తున్నాం? బ్యాలెన్సింగ్ లైఫ్ నిజంగా నేర్పిస్తున్నామా? వాటన్నిటికంటే జీవితం విలువైనదని నేర్పిస్తున్నామా? ఈరోజు ఒక మార్క్ తక్కువ వస్తే తట్టుకోలేకపోతున్నారు. అరే! ఒక మార్క్ ఇంపార్టెంట్ గాదు. నీ జీవితం ఇంపార్టెంట్ అనేది మనం నేర్పించగలుగుతున్నామా? మార్కుల ఎనకాల పరిగెత్తిస్తున్నాం మన పిల్లల్ని. మెంటల్‌గా వాళ్ళు ఆల్రెడీ వీక్. నిజంగా చెప్తున్నాను. మెంటల్‌గా ఏం స్ట్రాంగ్ గాదు. టెక్నికల్‌గా, లోకంలో టెక్నాలజీలో ఏమన్నా జ్ఞానం ఉండొచ్చు గానీ, మెంటల్‌గా ఏం అంత పెద్ద స్ట్రాంగ్ ఏం కాదు. ఒక్క మార్క్ తక్కువొచ్చినా తట్టుకోలేని స్థితిలో ఉన్నారు రేపు పిల్లలు. సూసైడ్‌లు చేసుకుంటున్నారు. తట్టుకోలేకపోతున్నారు. అన్నం తినడం మానేస్తున్నారు. దట్స్ నాట్ లైఫ్. క్రైస్తవుడు ఎలా ఉంటాడంటే ఏం కోల్పోయినా ధైర్యంగా ఉంటాడు వాస్తవం చెప్పాలంటే. మన ఆలోచనలు ఇవన్నీ ఒక్కటి కాదండి. నేను ఈ ఆలోచన మీద మాట్లాడాలంటే 100 విషయాలున్నాయి చెప్పాలి అనంటే. వందల విషయాలు, వేల విషయాలు. ఎందుకంటే ప్రపంచంలో ప్రతి మనిషి మీద ప్రభావితం చూపిస్తుంది ఆలోచనే, బుద్ధి. రేషనల్ ఏరియాస్ ఆఫ్ ఫంక్షనింగ్ ఆలోచన విభాగం సరిగ్గా లేదు అనంటే ఎవరు ఏం చేయలేరు. యేసుప్రభు డైరెక్ట్ దిగొచ్చినా మార్చలేడు.
నేను కనిపించిన మీ ఎదురుగా ప్రత్యక్షమైనా నువ్వు వినవు. ఎందుకనంటే నీ ఆలోచనలు సరిగా లేనప్పుడు ఎక్కడ వింటావు? మనం మళ్ళీ ఏమంటామంటే, మరి దేవుడు చెప్పింది అర్థం కాదు కానీ బంధువులు ఎలా అన్నారు, లేకపోతే స్నేహితులు ఇలా అన్నారు, లోకం అలా ఉంటుంది, నేను మాయలో పడిపోయినా అంటే అట్లా అంటే ఆ ప్రభావం నీ మీద పడుతుంది కానీ లేఖనాల ప్రభావం నీ మీద ఎందుకు పడట్లేదు? నీ పిల్లల మీద ఎందుకు పడట్లేదు? మన మీద ఎందుకు పడట్లేదు? ఉం? నేనంటాను అంటే ఏమైనా కూడా జాయిగా ఉండాలండి. ప్రభులో సంతోషించడం నేర్చుకోవాలి. 4 మార్కులు తక్కువ వచ్చినా జీవితం ఉంది. ఎందుకంటే మార్కులు జీవితం కాదు. పెద్ద పెద్ద వాళ్ళు చెప్తున్నారండి, నెత్తి నోరు కొట్టుకొని చెప్తున్నారు మార్కుల్లో జీవితం లేదని. కానీ మన జీవితాన్ని మార్కుల్లో చూస్తున్నాం, ర్యాంకులలో చూస్తున్నాం. నో నో, అవి అవసరం అంటే అది చదువుకుంటే వస్తాయి, అది వేరే విషయం. కష్టపడి చదువుకుంటూ వస్తాయి. మనం చదువుకునే కాలేజు మన యొక్క స్కిల్ మీద అవి డిపెండ్ అయి ఉంటాయి. కానీ జీవితం అది కాదు. జీవితం నేర్పించండి. జీవితం విలువైనది. ఉం? మనం పాడుకుంటాం, మన సంఘంలో పాట పాడుకుంటాం, కానీ ప్రయోజనం ఏంటి? నాకు ఇప్పటికీ అర్థం కాదు. కొన్ని పాటలు పాడుతుంటే నాకు భయం వేస్తుంది. నిజంగా వాటిని ప్రాక్టికల్గా మన మనసు మీద ప్రభావితం చూపించుకుంటున్నామా? దట్ డజంట్ మీన్ మళ్ళీ మనం చదువుకోకూడదు, చదివించకూడదు, మంచి ఉద్యోగాలు చేయకూడదని అన్న భావజాలం కాదు. అది ఉండాలి. కానీ యేసుక్రీస్తు వాళ్ళ జీవితంలో ఆధ్యాత్మికత వాళ్ళ లైఫ్లో బ్యాలెన్స్ కాకపోతే మనం చేస్తున్న తప్పే 100%. ఎందుకంటే యేసుప్రభు నువ్వు అవిధేయత చూపించు. యేసుప్రభు నువ్వు అవిధేయత చూపించినట్టు కదా నీ పిల్లల్ని ప్రభు శిక్షలో బోధలో పెంచమన్నప్పుడు, ఆయన ఆలోచనలో పెంచమన్నప్పుడు నువ్వు దాన్ని పెంచకపోతే అవిధేయతే కదా. చాలా మందికి ఇది డిసోబీడియన్స్గా తీసుకోవట్లేదు. దట్స్ వాట్ డేంజరస్ ప్రాబ్లం ఏంటి అని అంటే, లేఖనాలను మనం మీరినప్పుడు అది అవిధేయత అని అనుకోవట్లేదు. మనం కామన్ అనుకుంటున్నాం, వెరీ కామన్గా తీసుకుంటున్నాం. ఎందుకంటే అది కూడా మన ఆలోచన మీద ప్రభావితం పడింది. అందుకే ఏం చేయలేకపోతున్నాను. అలాంటి ఎంత మాట్లాడినా ఏం ప్రయోజనం ఉండదు. ఎందుకు ప్రయోజనం ఉండదు అంటే, ఆల్రెడీ ఈ మాటల కంటే ముందే మేము బుర్రలన్నీ ప్రియాక్యుపైడ్ థాట్స్తో నింపుకున్నారు. దేవుని కంటే, దేవుని వాక్యం కంటే, మంచి విషయాల కంటే మీకు కొన్ని ప్రియాక్యుపైడ్ థాట్స్ ఉన్నాయి. ఆ థాట్స్ మిమ్మల్ని ప్రభావితం చేస్తున్నాయి. విన్నా కూడా మీకు ఇది పెద్దగా ఏమనిపించదు. మళ్ళీ ఇక్కడికి వచ్చి లైట్గా తీసుకుంటారు, కామన్ అనుకుంటారు. అందరూ ఇలాగే ఉన్నారు, పెద్ద విషయం కాదనుకుంటారు. మళ్ళీ చూడండి, రాంగ్ కాన్షియస్ ఏంటో తెలుసా మనకున్నటువంటి? నా పరిస్థితులు మారితేనే నేను మారుతాను. ఇదన్నిటికంటే పెద్ద డ్రాబ్యాక్, పెద్ద స్టంబ్లింగ్ బ్లాక్, పెద్ద తప్పుడు ఆలోచనలు. నా పరిస్థితులు మారితేనే నేను మారుతాను. నా పరిస్థితులు మారితేనే నా సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. లేదా నా మనసు బాగుంటేనే నేను పనిచేస్తాను, దేవుని కోరుకుంటాను, లేకపోతే ఇంకేదో చేస్తాను. నా మనసు బాగుండాలి. ఐ డోంట్ థింక్ సో. అంటే నేను ఇది క్రైస్తవ జీవితంలో అంటే భక్తులను పరిశీలించినప్పుడు భక్తులు ఈ పరిస్థితులు లేరు. రాంగ్ కాన్షియస్ లేదు వాళ్ళకి, ఇలాంటి రాంగ్ కాన్షియస్ లేదు. అంటే ఎవరు అనలే నా పరిస్థితులు మారితేనే నేను మారుతాను అంటే నా విశ్వాసం స్ట్రాంగ్గా ఉంటుంది. దాని ఇలా అనుకోలేదు. ఇట్లా ప్రభా నాకు ఈ సింహభూన్లో నువ్వు తీసేసినావు అనుకో, నేను విశ్వాసంలో స్ట్రాంగ్ ఉంటా అనుకోలే. శద్రక్ మేషక్ అబేద్నెగోలో ఈ అగ్నిగుండం లేకపోతే నేను చాలా పరిస్థితులు ఇలా అనుకూలంగా లేవు కాబట్టి, ప్రతికూలంగా ఉన్నాయి కాబట్టి నేను మొక్కడానికి సిద్ధపడ్డాను. అసలు అనుకూలంగా ఉంటే నేను అసలు మొక్కపోయేవాడిని అన్నట్టు. అంటే వాళ్ళ పరిస్థితులను ఎవరు లొంగలేదండి. ఏ భక్తుడు పరిస్థితులకు లొంగడు. ఏ భక్తుడు పరిస్థితులు మారితే నేను మారుతాను అనుకోడు. బట్ నీ మైండ్లో ఫిక్స్ కాలేదా? కావాలంటే ఇప్పుడు మీరు చెక్ చేసుకోండి. చెక్ యువర్ సెల్ఫ్. మిమ్మల్ని మీరు పరిశీలించుకోండి, మీ ఆలోచన పరిశీలించుకోండి. మీరు ఏమనుకుంటారు అంటే నా పరిస్థితులు మారితే నేను మారుతాను. నా ఇంట్లో నా పరిస్థితులు వాతావరణం మారితేనే నేను మారుతాను. నా చుట్టుపక్కల వాతావరణం మారితేనే నేను మారుతాను. మా అన్న మారితే నేను మారుతాను, నా భార్య మారితే నేను మారుతాను, మా తమ్ముడు మారితే నేను మారుతాను, నా భర్త మారితే నేను మారుతాను, మా చుట్టుపక్కల వాళ్ళు మారితే నేను మారుతాను, లేకపోతే సంఘంలో ఉన్నటువంటి ఈ ఈ మిగతా వాళ్ళందరూ మారితే నేను మారుతా, చూడు ఎట్లా మారి చూపిస్తాను అన్నట్టున్నది మనం. అందుకే మనం ఏం చేస్తామంటే ఇతరులను బ్లేమ్ చేస్తాం మనం మారకపోతే. మళ్ళీ నేను మారదాం అనుకుంటున్నా కానీ నా చుట్టూ పరిస్థితులు బాగాలేవు, అందుకే నేను మారలే. ఈజ్ ఇట్ రైట్? ఈజ్ ఇట్ రైట్ కాన్షియస్? ఇది నిజంగా సరైనటువంటి ఆలోచన విధానమేనా? నా పరిస్థితులు మారితేనే నా సమస్యలు పరిష్కారం లభిస్తుంది. భక్తులు ఎవరు అనుకోలే. భక్తుల జీవితంలో ఎవరి పరిస్థితులు మారలే, దేవుడు మార్చలే కూడా. ఆలోచన విధానం మారింది కానీ పరిస్థితులు మారలా. మారాల్సిన పరిస్థితులు కాదు, ఆలోచన విధానం. ఇది మారితే అన్ని మారుతాయండి. ఇది మారకపోతే మనం ఏం మారినా మారకపోయినా వేస్ట్. అది ప్రయోజనం లేదు, ఉపయోగం లేదు. ఆలోచన మారినప్పుడు ఉపయోగం ఏంటండి? నేను ఒక పుస్తకంలో ఒక స్టోరీ చదివాను, చాలా అద్భుతంగా అనిపిస్తుంది. పరిస్థితుల గురించి చెప్తున్నాను. అంటే మారడం అంటే కైట్స్ ఫెస్టివల్ రోజు, అంటే పతంగుల పండుగ అంటాం కదా, పతంగులు మన దగ్గర పతంగి అంటాం, కైట్స్. ఒక కుర్రాడు చినిగిపోయిన బట్టలు,
మాసిపోయిన బట్టలు వేసుకొని మాసిపోయిన జుట్టు, ఒక చినిపోయిన అతుకులు పెట్టిన పతంగి అనమాట. 7 అతుకులు ఉంటాయి దానికి, అన్ని ముక్కలు ముక్కలు జైంట్ చేసుకుని పతంగి పట్టుకొని కైట్స్ ఫెస్టివల్ రోజు ఆనందంగా దాన్ని ఎగిరేయడానికి వెళ్తాడు. ఆ నిలబడగానే ఒక పెద్ద పొడవాటి కారు వచ్చి అక్కడ ఆగుతుంది. అందులోకి వెళ్ళి ఒక సూటు బూట్ వేసుకున్న కుర్రాడు దిగుతాడు. పనులు బయటకు వస్తారు. వాళ్ళ చేతుల నిండా చాలా కైట్స్ ఉంటాయి, పతంగులు ఉంటాయి అన్నమాట. అవి పట్టుకొని కుర్రాడు ఈ పేదోని చూసి, ఈ పేద కుర్రాన్ని చూసి ఏమంటాడంటే, చూసావా నా దగ్గర ఎన్ని పతంగులు ఉన్నాయి అంటాడు. ఆవిడ ఆ కుర్రాడు చిన్నగా చిరునవ్వు నవ్వి, చూసావా నా పతంగ ఎగిరేసుకోవడానికి దేవుడు ఎంత విశాలమైన ఆకాశాన్ని ఇచ్చాడో చూసావా అంటాడు. చూడండి, ఇదంతా కూడా ఆలోచన అంతే, జస్ట్ ఆలోచన. నువ్వు ఎలా తీసుకుంటున్నావు, నీ పరిస్థితిని ఎలా తీసుకుంటున్నావు, నీ బుర్ర ఇది మారింది అనుకో, ఈ ఆలోచన సరిగా ఉందనుకో, అన్నీ మారుతాయి. భక్తులు ఎప్పుడు కూడా విశ్వాసులు పరిస్థితులు మారితే నేను మారుతా అనుకోవాలా. ఎవరి పరిస్థితులు బాగున్నాయండి? యోసేపు పరిస్థితి బాగుందా? దానియేలు పరిస్థితి ఎక్కడైనా బాగుందా? శద్రక్ మేషక్ అబేద్నెగో పరిస్థితి ఎక్కడైనా బాగుందా? యోబు పరిస్థితి ఎక్కడైనా బాగుందా? ఇర్మియా పరిస్థితి ఎక్కడైనా బాగా చూశారా? 12 మంది అపోస్తుల పరిస్థితి, వాళ్ళందరూ పక్కన పెడితే మొట్టమొదటి ఆదిమకాలం సంఘం ఏ కంఫర్ట్లో ఉందండి? ఏ పరిస్థితుల్లో బాగుంది చెప్పండి? నెవర్. మనమేమో ఇంత కంఫర్ట్ జోన్లో ఉండి కూడా పరిస్థితుల గురించి ఆలోచిస్తూ ఉంటాం. నిజంగా ఐ అషమ్డ్ ఆఫ్ మై సెల్ఫ్ అనమాట. నన్ను నేను సిగ్గుపడుతున్నాను, నేను చూసుకొని, ప్రభా వాళ్ళు అంత అన్కంఫర్ట్ జోన్, అంత అసౌకర్యమైనటువంటి పరిస్థితుల్లో, అంత పర్సిక్యూషన్, హింసాత్మకమైనటువంటి ప్రదేశాల్లో, అలాంటి శ్రమలు కలిగినటువంటి ప్రాంతాల్లో కూడా వాళ్ళు అంత అద్భుతంగా జీవించారు. వాళ్ళ ఆలోచన ప్రభావితం కాలేదు. అపోస్తులు కూడా ఎంతమందిని కూడా, సంఘం కూడా చూడండి, అంతమంది అంత చిత్రహింసలు గురవుతున్నప్పుడు వాళ్ళ ఆలోచన మీద ప్రభావితం వల్ల. మనం అంటున్నాం ఈరోజు ఇంత కంఫర్ట్ జోన్లు ఉన్నాయి, డబ్బులు ఉన్నాయి, రోజు 3 పూటలు తినడానికి తిండి ఉంది, ప్రయాణాలు చేయడానికి మనకు వెహికల్స్ ఉన్నాయి, ఏదో ఒకటి ఉంది మనకి. ఈరోజు చాలా కంఫర్ట్ జోన్స్ ఉన్నాయి. అయినా నా పరిస్థితులు బాగాలేవండి, అందుకే నేను ఇంకా మారలేకపోతున్నాను. రైట్ ఆలోచన, రాంగ్ ఆలోచన, రాంగ్ కాన్షియస్. నీ స్పృహ సరిగా లేదు, నీ అంటే ఏమంటారు, నువ్వు సరైన స్పృహలో లేవు అన్నమాట. నా పరిస్థితులు మారితేనే నా సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. నో 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 నో. నీ ఆలోచన మారితే నీ సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. నీ బుర్ర ఇక్కడ ఇది మారాలి. ఆలోచన మారితే నీ సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. నా మనసు బాగుంటేనే నేను పని చేస్తాను, నా మనసు బాగుంటేనే సహవాసంలో, నా మనసు బాగుంటేనే నేను అన్ని చేస్తాను. ఎస్, కొన్నిసార్లు మన మనసు మనల్ని శోధించవచ్చు. మన మనసు బాగుండదు, పెయిన్ఫుల్గా ఉంటుంది, దుఃఖంతో ఉంటుంది, బాధతో ఉంటుంది, ఇంట్లో వాతావరణం బాగుండదు. అవన్నీ యాక్సెప్టబుల్, దాన్ని మనం తృణీకరించడానికి లేదు. అయితే వాటన్నిటిలో ప్రభు వైపు ఎందుకు చూడలేకపోతున్నాం అనేది బాధ అంతే. అవన్నీ తప్ప కాదు. ప్రతికూల పరిస్థితులు రావడం తప్ప? నెవర్. అది పాపమా? కాదు. శోధన రావడం పాపమా? నెవర్. తప్పేం కాదు. మనం శోధించబడతాం, రకరకాల విషయాలు శోధించబడతాం, కుటుంబంలో శోధించబడతాం, ఆర్థికంగా శోధించబడతాం, భార్య పిల్లల చేత శోధించబడతాం, బంధువుల చేత శోధించబడతాం, తోటి క్రైస్తవుల చేత శోధించబడతాం. రకరకాల సమస్యలు మనకున్నాయి. అయితే ప్రాబ్లం ఏంటో తెలుసా? మనం వాళ్ళని చూడకూడదు. ఆలోచన ఎక్కడున్నాం, ఎవరిని మనం తలంచుకుంటున్నాం, ఎవరి మీద మనం మనసు పెట్టుకున్నాం, ఎవరి మీద నీ పూర్ణమైన మనసు ఆనుకొని ఉంది. చూడండి, ఆ భలే ఉంటాయి కదా పాత నిబంధనల మాటలు. మన మనసు ఎవరి మీద ఆనుకొని ఉంది, మన ఆలోచనలు ఎవరున్నారు. సో అదే అనమాట. అందుకే వీఆర్ నాట్ చేంజింగ్, మనం మారట్లా. ఎందుకు మార్పు అంత ఈజీ కావట్లేదు అంటే, మన ఆలోచన మారినప్పుడు ఎక్కడ అదవుతుంది చెప్పండి. అందుకే సరైన ఆలోచన విధానం, రైట్ కాన్షియస్లోకి రావాలి. సరైన నమ్మకాలు రావాలంటే మనసు మారాలండి. నువ్వు సరైన నమ్మాలి. ఆవేశంలో ఉన్నప్పుడు నిర్ణయాలు తీసుకోకపోవడం మంచిది. ఆలోచనలు నమ్మకాలుగా మారందే ప్రవర్తన మారదు. ఆలోచనలు నమ్మకాలు, క్షమించాలా, ఆలోచనలు నమ్మకాలు మారందే ప్రవర్తన మారదండి. మన ఆలోచనలు, మనం ఏం నమ్ముతున్నాం, ఏం ఆలోచిస్తున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. చాలామంది తప్పుడు నిర్ణయాలు, ఆవేశంతో, ఉద్రేకంతో తప్పుడు నిర్ణయాలు తీసుకుంటాం, తొందరపడుతూ ఉంటాం. నిర్ణయాలు తప్పుడు అంటే మనం ఓకే, ఎమోషన్స్ ఉంటాయని చెప్పట్లే, ఎమోషన్స్ ఉంటాయి, ఎమోషన్ కావచ్చు, మనం కొన్నిసార్లు ఇబ్బంది పడవచ్చు, కానీ తప్పుడు నిర్ణయాలు తీసుకోవడం చాలా ప్రమాదకరం. అందుకే నీకు సరైన ఆలోచన విధానం రావాలంటే నువ్వు లేఖనాలను ఎంత ధ్యానించాలో తెలుసా? ఈరోజు మనం అందరం, నువ్వు అంటే నేను ఒక వ్యక్తి గురించి మాట్లాడట్లా, మనం అందరం కూడా దేవుని లేఖనాల్లో మన మనసు లగ్నం చేసుకోవాలా, నిమగ్నం అయిపోవాలా. ఈరోజు మనం ఎక్కడ ప్రభావితం అవుతున్నాం ఆలోచించండి. అంతే కదా. నేను ఒక 3 మాటలు చెప్తున్నాను. మనిషి ఏదైతే నమ్ముతాడో దాని ప్రకారమే ప్రవర్తిస్తాడు. నీ నమ్మకమే నీ ప్రవర్తనకు దారి చూపిస్తుంది.
నీ ప్రవర్తన ఎందుకు అలా ఉంది? నువ్వు నమ్మేదాన్ని బట్టి. నువ్వు ఎందుకు అలా నమ్ముతున్నావు? నీ నమ్మకానికి కారణం ఏంటి? ఆలోచన. ఆలోచనలు నమ్మకాల మీద ప్రభావితం చూపిస్తే, నమ్మకాలు ప్రవర్తన మీద ప్రభావితం చూపిస్తాయి. ప్రవర్తన, నీ ఎమోషన్స్ ఇంబ్యాలెన్స్ అయితే, ప్రవర్తన సరిగా లేకపోయినప్పుడు. అందుకే నమ్మకాలు మారందే ప్రవర్తన మారడం సాధ్యం కాదు. సో మనిషి యొక్క ప్రవర్తనే అతని నమ్మకాలను బయట పెడుతుందన్నమాట. నీ ప్రవర్తన బట్టి నువ్వేం నమ్ముతున్నావో తెలుస్తుంది. నీ ఆలోచన, నీ మాటలు బట్టి తెలుస్తుంది కొన్నిసార్లు. తెలుసా? నీ మాటలు, ఎందుకంటే మాటలు బయటికి వ్యక్తమైతే, నీ ఆలోచన బయటికి ఎప్పుడు, నీ లోపల ఏముందనేది ఎట్లా తెలుస్తుంది? నీ మాటల ద్వారా తెలుస్తుంది, నీ ప్రవర్తన ద్వారా తెలుస్తుంది, నీ ఎమోషన్స్, నీ భావోద్రేకాల వల్ల తెలుస్తుంది నువ్వు ఎక్కడ ఎందుకు భావోద్రేకం అవుతున్నావు అనేది. ఈ మూడు నువ్వేంటో చూపిస్తున్నాయి, నువ్వు దేనికి ఆలోచిస్తున్నావో తెలుస్తుంది. అంతే కదా? ఇప్పుడు ఒక యవనస్తుడు యేసుప్రభు నేను వెంబడిస్తాను, నువ్వు ఎక్కడికి పోతా, నేను నిత్య జీవానికి వారసుని కావాలంటే ఏం చేయాలన్నాడు. యేసుప్రభు ఏమన్నాడు? ఆజ్ఞలు పాటించమన్నాడు. ధర్మశాస్త్రంలో ఆజ్ఞలు పాటించమంటే అవన్నీ చిన్నప్పటి నుండే పాటిస్తున్నా అన్నాడు. దానికి యేసుప్రభు ఏమన్నాడు? అయితే నీకు ఉన్నదంతా మీ బీదలకి ఇవ్వమన్నాడు. చూడండి, బీదలకి ఇవ్వనగానే తన ఆలోచన బయటపడింది. ఎలా? తన ప్రవర్తన ద్వారా బయట పెట్టుకున్నాడు. తన యొక్క నిర్ణయం ద్వారా బయట పెట్టుకున్నాడు. చూడండి, వ్యసన పడ్డాడంట, మిక్కిలి. అంటే చూడండి, మిక్కిలి వ్యసన పడ్డాడు. దేని బట్టి? తనకు ఆస్తిపరుడు, ఆస్తి కావాలనుకుని కోరుకున్నాడు. బయటికి ఏమో నాకు నిత్య జీవం కావాలనుకున్నాడు, కానీ లోపల ఏముంది? ఆస్తి మీద ప్రేమ ఉంది. అందుకే వ్యసన పడ్డాడంట. ఈరోజు మన వ్యసన పడినప్పుడు మన ఆలోచనల ద్వారా, మన యొక్క ప్రవర్తన ద్వారా, మన యొక్క ఎమోషన్స్ ద్వారా మనం తెలియదా మనం దేని మీద దృష్టి పెట్టుకుంటున్నాం, దేనికోసం ఆలోచిస్తున్నాం అనేది. సో అది ఎట్లా తెలుస్తుంది? నీ ఆలోచన లోపల ఏమున్నాయో నీ ప్రవర్తన ద్వారా, నీ మాటల ద్వారా, నీ ఎమోషన్ ద్వారా బయటపడతాయి. అందుకే మనిషి ఏదైతే నమ్ముతాడో దాని ప్రకారమే ప్రవర్తిస్తాడండి. అయితే నమ్మకానికి కారణం ఏంటి? ఆలోచన. నీ ఆలోచన నువ్వు ఏం నమ్ముతున్నావు, ఏం కావాలనుకుంటున్నావు డిసైడ్ చేస్తాయి. నీ ఆలోచనలే నీ మీద ప్రభావితం చూపించే. నువ్వేం కావాలనుకుంటున్నావు? క్రీస్తులాగా మారాలనుకుంటున్నావా? క్రీస్తు కొరకు జీవించాలనుకుంటున్నావా? క్రీస్తును వెంబడించే ఒక నిజమైన శిష్యునిగా మారాలనుకుంటున్నావా? లేకపోతే అందరితో పాటు జీవించాలనుకుంటా? అది నీ చాయిస్. దట్ ఈస్ యువర్ ఆప్షన్ అనమాట. నీకు దేవుడు ఇచ్చాడు. నీకు ఇరుకు మార్గం కావాలా, విశాల మార్గం కావాలా? దట్ ఈస్ యువర్ చాయిస్. దేవుడు 2 మార్గాలు పెట్టాడు. ఇరుకు మార్గం ఒకటి పెట్టాడు, విశాల మార్గం ఒకటి పెట్టాడు. ఇరుకు మార్గంలో పోతానంటే జీవాన్ని చేరుకుంటావు, కానీ విశాల మార్గం పోతే నాశనం అవుతావు అని చెప్పాడు. బట్ స్టిల్ నీకు అది తెలిసి కూడా నువ్వు విశాల మార్గాన్ని ఎన్నుకుంటే ఎవరేం చేస్తారు? నువ్వు కంఫర్ట్ జోన్ ఎన్నుకుంటే ఎవరేం చేస్తారు? ఎవరేం ఏం చేయలేవు, నేనేం చేయలేను, ఎవరేం చేయలేరు. చాయిస్ అంటే ఇక్కడ నీ ఆలోచన మీద అందుకే ఏది ప్రభావితం చూపిస్తుంది తెలుసా? నీ ఆలోచనని నీ నిర్ణయాలకు అడ్డుకట్టలు వేస్తాయి. నీ ఆలోచనలే నువ్వు తొందరపడి నిర్ణయాలు తీసుకునేలా చేస్తే, నీ ఆలోచనలే నీ నిర్ణయాలకు అడ్డుకట్ట వేస్తాయి. చాలామంది అందుకే ఏదైనా సలహా ఇస్తే ఎందుకు తీసుకోలేరంటే ఆలోచనలు స్ట్రక్ అయిపోతారు అక్కడ. ఇలాగే జరగాలని కోరుకుంటే జరగదు అది. నువ్వు కొన్ని డేర్ స్టెప్ వేయాలా ఖచ్చితంగా. నీ ఆలోచనలో డేర్ ఉంటే నువ్వు డేర్ స్టెప్ వేస్తావు. నీ ఆలోచనలో ధైర్యం లేకపోతే నువ్వు అన్నిట్లో భయపడుకుంటూ అక్కడ అయిపోతావు. అందుకని కొంతమంది జీవితాలు స్తంభించిపోతాయి ఒక దగ్గరనే. అంటే అంటే ముందుకు వెళ్ళలేవు అనమాట. చాలా ప్రమాదం అది. రాడికల్ డిసిజన్ కూడా తీసుకునే పరిస్థితి రావాలి. ఎప్పుడు నీకు ఆలోచన సరిగా ఉంటే నువ్వు ధైర్యంగా నిర్ణయం తీసుకుంటావు క్రీస్తు కొరకే. అందుకే నమ్మకాలు మారపోతే ప్రవర్తన మారడం సాధ్యం కాదండి. ఎందుకు మారట్లా? అలాగే ఎందుకుంటున్నావు? కొన్నిసార్లు ఏం చేస్తాం తెలుసా? ఈ పరిస్థితికి వెళ్ళిపోతే మనం ఇతరులను నిందించడానికి ప్రయత్నం చేస్తాం. నేను బాగుండాలనుకుంటున్నా కానీ ఇక్కడ సరిగా లేదు, సంఘం సరిగా లేదు, నాయకుడు సరిగా లేడు, లేకపోతే చుట్టుపక్కల సరిగా లేరు, లేకపోతే అందుకే నేను మారలే. నా చుట్టుపక్కల సరిగా లేకపోతే నాకు పరిచయం మీద ప్రభావితం పడుతుంది, కానీ నా వ్యక్తిగత జీవితం ఎందుకు ప్రభావం పడుతుందండి? ఇప్పుడు నేను పరిచయం చేస్తున్నాను, ఒకవేళ నాకు సంఘం సహకరించకపోతే పరిచయం కొంచెం నిదానం అవుతుంది, అంతేగాని నా వ్యక్తిగత జీవితం ఎందుకు మారదు? దట్స్ అ పాయింట్, ఇంపార్టెంట్ పాయింట్. మనం మారాలి కదా. మిగతా విషయాలు ప్రభావితం, మిగతా విషయాలు మనం వెనకబడిపోవచ్చు, ఆర్థికంగానో లేకపోతే ఇంకో విషయంలో ఇబ్బంది పడుతుండవచ్చు, కానీ క్యారెక్టర్, ఎందుకంటే ఆలోచన మారపోతే చాలా ప్రమాదం. అందుకే మనిషి యొక్క ప్రవర్తన అతని నమ్మకాలను బయట పెడతాను. నువ్వు ఏం నమ్ముతున్నావు, నీ నమ్మకం వెనకాల ఏ ఆలోచన నీకు ఉంది అనేది నీ ప్రవర్తన, నీ ఎమోషన్స్, నీ మాటలు బయట పెడతాయండి. బీ కేర్ఫుల్. మనము అనుకోవచ్చు, బాగున్నామని అనుకోవచ్చు. చూడండి, స్పిరిచువల్ అన్స్పిరిచువల్ లేఖనాలు చూద్దాం. ఆత్మ సంబంధం, లోక సంబంధం. రోమా 7:14 బైబిల్లో చాలా క్రిస్టల్ క్లియర్ రెండింటికి మధ్యలో ఉన్న వ్యత్యాసాన్ని చూపిస్తుంది. పరలోకం, భూలోకం. కొలస్సీ 3:1-3 చాలా స్పష్టత. నువ్వు నిజంగా క్రీస్తుతో కూడా లేపబడిన అయితే పైన వాటిని వెతకండి, భూ సంబంధం వాటిని మనసు పెట్టొద్దని చెప్తుంది.
సో నిత్య జీవం, నిత్య మరణం 2 Korinther 7:10. నువ్వు దేనికోసం ఏడుస్తున్నావు అడుగుతుంది కదా. ఆడ దుఃఖం గురించి మాట్లాడుతున్నాడు. లోక సంబంధమైన దుఃఖం మరణాన్ని కలగజేస్తుంది, ఆత్మ సంబంధమైన దుఃఖం నిత్య జీవాన్ని, అంటే నీకు మా జీవాన్ని ఇస్తుంది అని చెప్తున్నాడు అక్కడ పౌలు. అంటే నువ్వు దేనికోసం ఏడుస్తున్నావు? నీ మనసు ఇక్కడ అన్నీ ఉన్నాయి చూడండి. నీ ఆలోచన ఎక్కడుంది? నీ మనసు కొలస్సీలో నీ మనసు ఎక్కడుంది? నీ చూపు ఎక్కడుంది? నీ గురి ఏంటి? అందుకే పైన క్రీస్తును వెతుకుతున్నావా, లేకపోతే భూసమైన వాటి మనసు పెట్టుకుంటున్నావా? నువ్వు దేనికోసం దుఃఖపడుతున్నావు? 2 Korinther 7:10. నువ్వు నీ దుఃఖం అంతా కూడా, నీ ఏడుపు అంతా కూడా లోక సంబంధంగానా, లేకపోతే ఆత్మ సంబంధంగానా? దైవ చిత్తానుసారమైన దుఃఖమా, నీది లోక సంబంధమైన దుఃఖమా? చూడండి, దైవ చిత్తానుసారమైన దుఃఖం రక్షణార్థమైనటువంటి మారుని మనసును కలిగిస్తుంది. లోక సంబంధమైన దుఃఖము మరణాన్ని కలగజేస్తాను. నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు? ఒకవేళ ఇలా మాట్లాడితే మనం ఎందుకు, ఎక్కడ పశ్చాత్తాపడుతున్నాం, ఏ విషయంలో పశ్చాత్తాపడు? దైవ చిత్తానుసారమైన దుఃఖం అయితే మనం రోజు మారుమనసు పొందుతూనే ఉంటాం. రక్షణార్థమైన మారుమనసులో ఎదిగింపజేస్తుంది. కానీ మనం ఎక్కడ అయిపోయినాం ఆలోచించండి. ఆత్మ సంబంధమా, లోక సంబంధమా, పరలోకమా, భూలోకమైన మనసు ఉందా? నీ గురి ఎక్కడ ఉంది? నువ్వెందుకు ఏడుస్తున్నావు? నీ దుఃఖము దైవ చిత్తానుసారమైనదా, లోక సంబంధమైనదా? అందుకే ఆలోచించు. హృదయం ఎప్పుడు కూడా పూర్తిగా భావోద్రేకాలతో నింపబడి ఉంటుంది. మనసులో ఆలోచనలు మరియు లాజిక్స్ ఉంటాయి. అయితే హృదయంలో నువ్వు ప్రతిదాన్ని భావోద్రేకంగా ఆలోచిస్తావు. ప్రతిదాని హృదయంలో అన్ని పెట్టుకోవచ్చు, హృదయంలో ఏదైనా పెట్టుకోవచ్చు. ధన వ్యామోహం ఉండొచ్చు, అన్ని ఉండొచ్చు, లోక సంబంధమైన ఆశలు ఎన్నో ఉండొచ్చు. అయితే వాటిని అక్కడ ఎమోషనల్గా అది డీల్ చేస్తుంది. మనసులోని ఆలోచనలన్నీ లాజికల్గా డీల్ చేస్తాయి. అందుకే నువ్వు నీకు రెండింటికి మధ్యలో ఇరుకబడి ఉంటాం మనం ఎప్పుడు కూడా. సరైనటువంటి నిర్ణయాలు, సరైన ఆలోచన చేయనప్పుడు తర్వాత తీసుకున్న నిర్ణయాల మీద ప్రభావితం పడుతుంది. ఆలోచన సరిగా లేకపోతే డిసిజన్ మేకింగ్ అనేది మనం సరిగా చేయలేమండి. అందుకే చూడండి, మనం ఒక్కొక్కటి చూసుకుంటూ వస్తున్నాం. ముందు దేవుడు మానవుడు ఆధ్యాత్మికంగా ఉన్నతమైనటువంటి స్థాయి నుంచి వెళ్ళి దిగజారిపోయాడు. ఆలోచనలకి ఎక్కడికి వచ్చాడో చూస్తున్నాం. బుద్ధి, తార్కిక విభాగం అనమాట, రేషనల్ ఏరియాస్ ఆఫ్ ఫంక్షనింగ్ మనం నేర్చుకున్నది ఇప్పుడు. థింకింగ్ ప్యాటర్న్స్, ఆలోచన విధానం, ఇది నిన్ను ప్రతిబింబింపజేస్తుంది. సత్యాన్ని గ్రహించడం, అండర్స్టాండింగ్ ట్రూత్, నిజంగా ఏదైనా చెప్తే నువ్వు గ్రహిస్తున్నావా లేదా. వివేచన, డిసర్న్మెంట్ ఉంటుంది బుద్ధిలో. నిర్ణయాలకు సమాచారం సేకరణ, ప్రాసెసింగ్ ఇన్ఫర్మేషన్. సో నువ్వు నిర్ణయాలు తీసుకోవడానికి నీ ఆలోచన, నీ బుద్ధి ఏం చేస్తుందంటే సమాచారాన్ని, ఇన్ఫర్మేషన్ సేకరిస్తుంది. అనాలిసిస్, నీ బుర్ర ఏం చేస్తుంది, విశ్లేషించుకుంటుంది. ఏది నిర్ణయం తీసుకోవాలనే దానికి, దేన్ని చూజ్ చేసుకోవాలనే విశ్లేషణ నీ ఆలోచనలో జరుగుతుంది. ఆలోచనలో గ్రోత్ ఇన్ నాలెడ్జ్, నీ ఆలోచనలో నీ జ్ఞానం పెంపొందింపజేసుకుంటావు. నువ్వు ఏ జ్ఞానాన్ని పెట్టుకుంటే అదే ఆ జ్ఞానంలోనే ఎదుగుతావు. నువ్వు దైవికమైన జ్ఞానం అనుకుంటే దైవికమైన జ్ఞానం, లోకమైన జ్ఞానం అంటే లోక జ్ఞానం. నువ్వు ఎక్కడ అంటే అక్కడ ఎదగొచ్చు. రెన్యూయింగ్ ఆఫ్ మైండ్, మనసు నూతనీకరణ జరగడం అనేది ఇక్కడే జరుగుతుంది. కాబట్టి ఆలోచనలు చాలా ప్రభావితమైనవి అండి. అందుకని జీవితంలో ఆలోచన విభాగం చాలా ప్రధానమైనది. ఇది సరిగా ఉంటే మిగతా సరిగా ఉంటాయి. అందుకే దీని మూలం వల్ల, అందుకే ఎక్కడి నుంచో వచ్చాను. నీ ఆధ్యాత్మిక జీవితం, స్పిరిచువల్ కనెక్షన్ దేవునితో ఉంటే నీ ఆలోచన మారుతుంది. ఆలోచన మారితే నిర్ణయాలు మారుతాయి. మనం నెక్స్ట్ చూసే టాపిక్ అదే, వొలిషనల్ ఏరియాస్ ఆఫ్ ఫంక్షనింగ్ అంటాం. అంటే నిర్ణయ విభాగం. నిర్ణయాలు ఎలా తీసుకుంటాం అంటే నిర్ణయాల మీద ఏం ప్రభావం పడుతుంది? ఆలోచన విభాగం పడుతుంది. ఆలోచన మీద ఏం ప్రభావం పడుతుంది అంటే నీ స్పిరిచువల్ ఏరియాస్ ఆఫ్ ఫంక్షనింగ్. అక్కడ స్ట్రాంగ్ ఉంటే నీ ఆలోచన స్ట్రాంగ్ ఉంటుంది, అక్కడ వీక్ ఉంటే నీ ఆలోచన వీక్ ఉంటుంది. అంతే బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ఇది అర్థం కాక, ఇది అర్థం చేసుకోకపోవడం నిజంగా పెద్ద సమస్య మనకి. ఇది చాలా పెద్ద సమస్య మనకి, చిన్నది కాదు ఇది. అందుకే నువ్వేం వింటున్నావు, అందుకే యేసుప్రభువు ఉన్నప్పుడు ఇది ఏం వింటున్నావు జాగ్రత్త. అంటే నీ ఆలోచన మీద ప్రభావితం చేసి నువ్వు వింటున్న దాన్ని బట్టే, నువ్వు చూస్తున్న దాన్ని బట్టే, నువ్వు చదువుతున్న దాన్ని బట్టే. మత్తయి సువార్త 6వ అధ్యాయంలో యేసుప్రభువు అందుకే నీ దేహానికి దీపం కన్నే కనుక కన్ను తేటగా ఉంటే నీ దేహం అంతా వెలుగుమయమాట. మనం దేన్ని చూస్తున్నాం, మన ఆలోచనలో దేన్ని పెట్టుకున్నాం? నీ కన్ను ఒక డబ్బు మీద, ధన వ్యామోహం మీద ఉంటే ప్రమాదం. అన్నిటికంటే లోకం మీద ఉంటే ప్రమాదం. ఇతరాత్ర విషయాలు క్రీస్తు మీద కంటే ఎక్కువగా, దైవచింతన కంటే ఎక్కువగా నీకు కానీ నీ పిల్లలు కానీ వేరే వాటి మీద ఉంటే అది ఎప్పటికీ ప్రమాదం. యేసుప్రభువు ఎన్నోసార్లు చెప్పాడు, ఐహిక విచారాలు నీ ఆధ్యాత్మిక జీవితం మీద ప్రభావితం చూపిస్తాయి. ఈ విత్తువాను ఉపమానాలు కూడా చెప్పాడు. అసలు ఎంత క్లియర్గా చెప్పాడండి. ఐహిక విచారాలంట పరిపక్వ ఫలించనివి అంటాడు. ముళ్ళ పొదలబడిన విత్తనం ఐహిక విచారాలను సూచిస్తుందని చెప్పాడు. మార్త విస్తారమైన అయ్యా ఎన్ని పనులు పెట్టుకో, నేను అనవసరమైన తొందరపడుతున్నావు. విస్తారమైన పనులు పెట్టుకున్న వాళ్ళు తొందర ఎక్కువ ఉంటుంది. అందుకే అన్ని పనులు పెట్టుకోదు, ఒకటే పని పెట్టుకోవాలా. మనకు అవసరమైన పనిని పెట్టుకోవాలా.
ఇక్కడ నేను మాత్రం తప్పుపట్టడానికి ప్రయత్నం చేయట్లా, కానీ ఏది అవసరం అనేది ఇంపార్టెంట్. ఉత్తమమైనది మరీ ఏర్పాటు చేయండి. యేసుప్రభు అన్నాడు ఉత్తమమైనది లర్నింగ్, వినడం, దేవుని దగ్గర కూర్చొని వినడం, నేర్చుకోవడం. దేవుని వాక్యం నేర్చుకోవడం కంటే ఉత్తమమైన పని ఈ ప్రపంచంలో మరొకటి లేదు. మీతే మనకు కొద్ది కొద్ది లాభాన్ని చేకూరుస్తాయి, కానీ ఆధ్యాత్మికమైనటువంటి ప్రాక్టీస్ అనేది ఇప్పటి జీవ విషయంలో, రాబో జీవ విషయంలో కూడా ప్రయోజనం చేకూరుస్తాయండి. ఒకవేళ మన పిల్లలు ఎదిగి గొప్ప కలెక్టర్లు అయి, గొప్ప ఇంజనీర్లు అయి, గొప్ప కంపెనీలో పెట్టినా కూడా అది కొద్ది వరకు హెల్ప్ అవుతుంది. అది ఈ జీవన సంబంధ విషయంలో మాత్రమే లాభం ఇస్తుంది. ఆధ్యాత్మిక జీవితంలో అవి ఏం లాభం ఇవ్వవు. గుర్తుపెట్టుకోండి. అదే ఏమంటాడు, మనం ఈ శరీర ఆత్మ సంబంధమైన విషయాలే మనకు అన్ని రకాలుగా లాభం, అన్నిటికంటే అన్ని రకాలుగా లాభం. ఇది మీకు అర్థమవుతుందో లేదో నాకు తెలియదు, నేనైతే చెప్తున్నాను, నా బాధ్యతగా నేను చెప్తున్నాను. ఉం? ఎదగడం మంచిదే, సమాజంలో మనం సేవ చేయొచ్చు, ఇతరులకు మేలు చేయొచ్చు. ఉం? కొన్ని బెస్ట్ ఫెసిలిటీస్ ఉంటాయి ఆర్థికంగా, ఇతరాతర విషయాల్లో, అవి మంచిదే, నేను తప్పనట్లే వాటిని. కానీ మన గురి, మన లక్ష్యం. అందుకే బుద్ధి మార్చుకుందాం, ఆలోచన తార్కికంగా ఆలోచించడం నేర్చుకుందాం, రేషనల్గా, బుద్ధితో ఏది రైట్. యేసుప్రభు ఒక ఉపమానాలు చెప్తారు కదా, మీకంటే లోక సంబంధులు బుద్ధిమంతులై ఉన్నారు అంటే, బుద్ధిమంతులు ఎట్లా ఏంటో, లోకస్తులు బుద్ధిమంతులు అంటే, ఒక వ్యాపారి గురించి చెప్పినాడు, వ్యాపారం చేయాలనుకున్నాడు, ఉదయం 4 గంటలకు లేచి వ్యాపారాన్ని కట్టుకుంటాడు, వ్యాపారం కోసం వెళ్తాడు, ఎక్కడెక్కడ వెతుకుతాయని దొరుకుతాయని వెతుకుతాడంట. మరి క్రైస్తవుడు ఇంకా జాగ్రత్తగా ఉండాలి కదా, పరలోక రాజ్యం కోసం బుద్ధిగా, తార్కిక విధానంలో బుద్ధిమంతులుగా ఉండాలి. ఈరోజు చాలామంది దాన్ని అర్థం చేసుకోవట్లేదు. పౌలు అన్నట్టుగా, నేను అతి శ్రేష్టమైనటువంటి క్రీస్తు జ్ఞానాన్ని సంపాదించుకోవాలని అన్ని నష్టపరుచుకుంటున్నాడు. నిజంగా ఇదే కావాలి. ఈ నిర్ణయాలు తీసుకునే స్థాయికి ఎదగల బుద్ధి, తార్కిక విభాగం చాలా అద్భుతమైనదండి. నువ్వేం చూస్ చేసుకుంటావు, నీ పిల్లలకి ఏం నేర్పిస్తావు, ఆలోచనలు ఏం నేర్పిస్తావు. నేను ఒక మాట చెప్పిన ముగిస్తాను. మనం ఏమిస్తాం పిల్లలకి బహుమానం అనేది, ఒక భయంకర టెర్రరిస్ట్ అండి. అమెరికన్ గవర్నమెంట్ అతను పట్టుకోవడానికి చాలా ప్రయత్నాలు చేసింది. అయితే అతను ఎంత భయంకరమైన క్రూరుడో అంటే, ఏమన్నా అంటే చాలు పిచ్చి అనమాట, మత పిచ్చి, చంపేస్తారు అనమాట కళ్ళ ముందు ఉన్న వాళ్ళని కూడా. అంత ఘోరమైనటువంటి వ్యక్తి. కదా, అతనికి రెండో కోణమైన జీవితం కూడా ఉంది. ఏంటి అని అంటే, తనకు ఒక కూతురు ఉంటుంది. కూతురు అంటే మహాప్రేమ అనమాట, బాగా చూసుకుంటాడు, ఒక ఎమోషన్ ఉంటుంది ఆయనకి. కానీ బయటకు వస్తే మాత్రం మనుషులను చంపడం పెద్ద ఆయనకు చాలా చిన్న విషయం అనమాట. అంత భయంకరమైన టెర్రరిస్ట్ ఆయన. అయితే కూతురికి ఎవ్వరికి లేనటువంటి ఒక భయంకరమైన వ్యాధి ఉంటుంది. ఆ వ్యాధితో పోరాటం చేస్తుంది. ఇతనుకున్న పలుకుబడి, డబ్బులు ఉపయోగించి ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆమెకి స్వస్థత కలగదు, ట్రీట్మెంట్ దొరకదు. ఫైనల్ ఏమనుకుంటాడంటే చనిపోవాలనుకుంటాడు. యాక్చువల్ సూసైడ్ చేసుకొని చనిపోవాలనుకుంటాడు. నేను చనిపోతే మళ్ళీ నా కూతురు ఎట్లా అని ఆలోచిస్తాడు. ఫస్ట్ అయితే కూతురు చంపుదాం అనుకుంటాడు. కళ్ళతో ఉండి కూతురు చంపుకోవడం అతని మనసు యాక్సెప్ట్ చేయదు. ఫైనల్గా ఏమనుకుంటే ఇంకా ఇద్దరు చనిపోతే బెటర్ అనుకొని ఆయన రోజు తినే ఆహారంలో విషం కలుపుకుంటాడు. కొంత ఆహారం తీసుకొని అందులో విషం కలుపుకుంటాడు. ఆయన కలుపుగానే డోర్ కొడతారు అనమాట. ఎవరో డోర్ కరెక్ట్ తినే టైంకి డోర్ కొట్టిన శబ్దం వినబడి, సరే బీదలు అనుకుంటాడు, రోజు వీళ్ళకి బీదలకు దానం చేసే అలవాటు ఉంటుంది కదా, బీదలు అనుకొని మిగిలిన ఫుడ్ అంతా వాళ్ళకి ఇవ్వాలనుకొని డోర్ తీస్తాడు. డోర్ తీయగానే ఒక వ్యక్తి నిలబడి, మీరు అభ్యంతరం చెప్పకపోతే మీకోసం నేను ప్రార్థన చేయాలనుకుంటున్నా అంటాడు. ఆయన ఆశ్చర్యపోతాడు. లోపల సంఘర్షణలు, ఇక ఎప్పుడు ఎట్లాగైనా ఇప్పుడు చచ్చిపోతున్నాము, ఇప్పుడు చేసేది ఏముంది, లోపల ఆవేశం, కోపం వస్తుంది. వారు వెంటనే తార్కికంగా ఆలోచిస్తాడు, బుద్ధిని ఉపయోగించి. ఇప్పుడు తప్ప ఏమున్నది, చచ్చిపోయేటోళ్ళం, ప్రార్థన చేస్తే చేయని అన్నట్టు ఓకే అంటాడు. ఆ వ్యక్తి వచ్చి, దేవుడు నాకు నిజంగా మీ దగ్గర నడిపించాడు, నేను ప్రార్థన చేయడానికి వచ్చాను, నీ కూతురు స్వస్థత కోసమే నన్ను దేవుడు ప్రత్యేకించి పంపించాడని ప్రార్థన చేస్తాడు. ప్రార్థన చేయగానే కూతురికి నయం అవుతుంది, ఆమెకు ఉన్నటువంటి రోగం నుంచి. నయంగానే షాక్ అయిపోతాడు ఆయన. వెంటనే మోకాళ్ళ మీద పడిపోయి, ఆ, తను కన్ఫ్యూస్ అవుతే నేను చెప్తాను, వెంటనే నీ తప్పులు ఒప్పుకొని నువ్వు నీ టెర్రరిజాన్ని వదిలేయాలా, నా తప్పులు ఒప్పుకొని గవర్నమెంట్కి లొంగిపో అంటే, అప్పుడు అమెరికన్ గవర్నమెంట్కి లొంగిపోతాడు స్వచ్ఛందంగా. లొంగిపోయిన తర్వాత జైల్లో ఆయన అర్ధరాత్రి వెన్నెల వెలుగు కూడా లైట్స్ ఆఫ్ చేసిన తర్వాత 10 తర్వాత బైబిల్ చదువుతూ ఉంటాడు. అంటే అంత అద్భుతమైనటువంటి మార్పు ఉంటుంది. ఆయన చనిపోయిన తర్వాత ఆయన సమాధి మీద అలా కూతురు ఏమరా అంటే, ఆయన నాకు గుర్తులేదు ఎగ్జాక్ట్లీ, కానీ ఆ కూతురు ఒక మాట అంటదండి చనిపోయిన దగ్గర.
నాకు అది చాలా ఇష్టమైనటువంటి మాట. ఏమంటదంటే, తండ్రి, నువ్వు వెళ్తూ వెళ్తూ నాకు ఒక గొప్ప బహుమానం ఇచ్చిపోయావు. ప్రపంచంలో ఎవరివ్వని బహుమానం ఇచ్చావు. యేసుక్రీస్తు నాకు ఇచ్చినందుకు ధన్యవాదాలు అని చెప్తుందన్నమాట. అసలు బాగున్నాడు. అది అది అర్థం కావాలండి పిల్లలకి. నేను కూడా స్ట్రగుల్ అవుతున్నాను, ప్రేయర్ చేస్తున్నాను. ప్రతి ఒక్కరు అందరూ అలా ఫీల్ కావాలా. యేసుక్రీస్తు నా జీవితంలో దొరకడం మహాద్భాగ్యంగా ఫీల్ అవ్వాలండి. ఆ ఫీలింగ్ దగ్గర రావాలా. నేను అదే ఫీల్ అవుతాను. 20 సంవత్సరాల నుంచి వెళ్ళి నా జీవితంలో ఏదైనా అద్భుతం అని అంటే యేసుక్రీస్తు నమ్మడమే. అంతకుమించి అద్భుతం నేను చూడలేదు, చూడలేను కూడా, ఇంకెప్పటికి కూడా చూడలేదు. ఈరోజు మన ప్రతి ఒక్కరికి, మన పిల్లలకి, మన కుటుంబ సభ్యులకి యేసుక్రీస్తు కావాలి. అది అర్థం కావాలండి. మన పిల్లలు, నన్ను బాగా చదివించావు, నా కోసం ఎన్ని ఖర్చు పెట్టావు, ఎన్ని లక్షలు పెట్టావు, అంత ఫీజు కట్టావు, ఇది బాగానే ఉంది. కానీ ఫైనల్గా ఇది లేదనుకో, ప్రభు నాన్న నువ్వు అన్నీ చెప్పావు కానీ నాకు యేసుప్రభు గురించి పూర్తిగా ఎందుకు చెప్పలేదు, యేసుప్రభు అందరికంటే ముఖ్యమైన వ్యక్తిగా నాకు ఎందుకు చెప్పలేదు అని ఒక పరిస్థితి వాళ్ళకి వచ్చిందనుకో లైఫ్లో, ఎంత ఘోరంగా ఉంటుందో ఆలోచించండి, ఎంత దారుణంగా ఉంటుందో ఆలోచించండి. సో నీ ఆలోచన ఎక్కడ ఉంది? పిల్లల గురించి మనం ఏం ఆలోచిస్తున్నాం? మన ఆధ్యాత్మిక జీవితం గురించి మనం ఏం ఆలోచిస్తున్నాం? ఒక్కసారి థింక్ చేయండి డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్. ప్రేమతో బ్రతిమలాడుకుంటున్నాను, మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని కాదు. సంఘాన్నంతటి నీ మాటలు వింటున్న ప్రతి ఒక్కరిని బ్రతిమలాడుకుంటున్నాను. వీ హ్యావ్ టు అంటే దగ్గర రావాలి. క్రీస్తును మన ఆలోచనలో నింపుకునే స్థాయికి రావాలా. క్రీస్తు తప్పించి దేన్ని ఎరగకుందును అన్నట్టు పౌలు అంటారు చూస్తున్నాను. అంత దూరం వెళ్ళాలా. ప్రార్థన చేసుకుందాం. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ జీసస్. నా కన్నులు చూసేది నిన్నే కదా, నా కనులలు నిండినది నీవే కదా. నా కన్నులు చూసేది నిన్నే కదా, నా కనులలు నిండినది నీవే కదా. నిన్ను చూసి నన్ను మరచి, నిన్ను చూసి నన్ను మరచి, నీ వలనే మారిపోదును, నీ వలనే మారిపోదును. నా శేష జీవితమంతా నీ కొరకే బ్రతికెదనయ్యా, నా శేష జీవితమంతా నీ కొరకే బ్రతికెదనయ్యా. ఏ క్షణమైనా, ఏ దినమైనా, ఏ క్షణమైనా, ఏ దినమైనా ప్రభువా నీ కోసమే నేను జీవింతును. నా ప్రభువా నీ కోసమే నేను జీవింతును. పరిశుద్ధులైనటువంటి తండ్రి, మహోన్నతమైన మా దేవానికి స్తోత్రాలు. నీ యొక్క ఆశ్చర్యమైన ప్రేమ, అత్యద్భుతమైన కృప మా అందరి పట్ల నీకున్న వాళ్ళ ప్రభా, గొప్ప ప్రణాళికను బట్టి ప్రభా నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మహోన్నతుడా నీకు వందనాలు. మమ్మల్ని ఎన్నుకున్నావు, బలహీనులుగా ఉన్నటువంటి, అర్హత లేకపోయినా నీ కృపకు పాత్రలుగా ఇచ్చావు ప్రభా. నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నావు. ఏ ఆలోచన ప్రభా నీకు దగ్గర అవ్వకుండా, నీలాగా మారకుండా ప్రభా, నీ సారూప్యతను కోరుకోకుండా ఏ ఆలోచనల మీద మేము ప్రభావితం అవుతున్నావు ప్రభా, ప్రతి ఆలోచన జయించడానికి మాకు శక్తినివ్వండి ప్రభా. నీ జ్ఞానాన్ని అడ్డగించే ప్రతి ఆలోచనను ప్రభా చెరపట్టి నీకు లోబరచుటకు ఇంకా మమ్మల్ని శక్తివంతులుగా చేయండి. ప్రతి వ్యక్తి అలాగా మారటానికి సహాయం దయచేయండి ప్రభా. నిజమే ప్రభా, మా ఆలోచనలు చాలా ప్రమాదకరమైనవి. అవి నీ వాక్యానుసారం కానప్పుడు, అవి నీ యొక్క నియమాలను అనుసరించినవి కానప్పుడు, అవి నీ ఆధ్యాత్మికతకు అందులో లేనప్పుడు ప్రభా, నీ ఆత్మీయత అందులో లేనప్పుడు అవి చాలా ప్రమాదం. కనుకరించండి ప్రభా. మా ఆలోచనలు నీ ఆలోచనలనే మా ఆలోచనలుగా మార్చుకునేటువంటి ఆ స్థితిలోకి మేము అందరం వెళ్ళడానికి సహాయం దయచేయండి. నీ ఆలోచనే మా ఆలోచన కావాలి ప్రభా. నీ వాక్యమే మా ఆలోచన కావాలి. నీ చిత్తమే మా ఆలోచన కావాలి. నీ పరిశుద్ధాత్మ నడిపింపే మా ఆలోచన మీద ప్రభావితం చూపించే విధంగా కార్యం చేయమని, మమ్మల్ని మా బలహీనమైనటువంటి పరిస్థితులను, మా బలహీనమైనటువంటి స్థితిగతులను ప్రభు మీ చేతులకు అప్పగిస్తూ అంత్య దినాల్లో నివసిస్తున్న మేము
మరింక జాగ్రత్తగా, మరి కాస్త జాగ్రత్తగా ప్రభా నడుచుకుంటూ ఆధ్యాత్మికతలో ప్రభా మేము ముందుకు సాగటానికి సహాయం దయచేయమని, విన్న వాక్యం అందరి హృదయాలు ఫలింపచేయండి. మరలా వినడానికి, మరలా విని ప్రభా ఆలోచన విధానం మార్చుకోవడానికి సహాయం దయచేయమని, నీ కృపను బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తాం. ఇంత మంచి అవకాశాన్ని మాకు ఇచ్చినందుకు వందనాలు చెల్లిస్తాం. మా ప్రార్థనలు వింటున్నందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తాం. యేసు దివ్యనామములో వేడుకొంచున్నాను పరలోకపు తండ్రి. ఆమేన్. ఆమేన్.